వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన క్లాస్‌లో అప్లికేషన్ డెవలప్‌మెంట్ యూజింగ్ పైథాన్. ఇందులో ఉన్నటువంటి యూనిట్ 1ని డిస్కస్ చేద్దాం. ఇందులో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు వీడియోని స్కిప్ చేయకుండా యూనిట్ 1ని మొత్తం క్లియర్ కట్‌గా వింటే మీకు క్లియర్ కట్‌గా మొత్తం టాపిక్ అంతా అర్థమవుతుంది. ఇందులో ఫస్ట్ క్వెషన్ వచ్చేసరికి వాట్ ఆర్ వేరియస్ డేటా టైప్స్ యూజింగ్ ఇన్ పైథాన్? పైథాన్‌లో డేటా టైప్స్ ఏంటి? వాటిని క్లియర్ కట్‌గా ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్ డేటా టైప్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. డేటా టైప్స్ అంటే ఏం లేదు నాన్న. డేటా టైప్స్ అనగా నువ్వు ఇచ్చిన డేటా అనేది ఏ టైపో తెలియజేస్తుంది. అంతే డేటా టైప్స్. డేటా టైప్స్‌కి ఏంటి కావాలి? ఒక వేరియబుల్ కావాలి. వేరియబుల్‌లో నువ్వు ఇచ్చిన డేటాని స్టోర్ చేసుకోవాలి. వేరియబుల్ అంటే ఏంటి? ఇప్పుడే చెప్పాను కదా! వేరియబుల్ అనగానే ఒక కంటైనర్. అది ఒక డేటాని నువ్వు ఇచ్చిన డేటాని స్టోర్ చేసుకుంటుంది. వేరియబుల్ ఈజ్ వన్ ఆఫ్ ది కంటైనర్. ఇట్ స్టోర్స్ ది డేటా. ఇప్పుడు డేటా టైప్ అంతే మీకు క్లియర్ కట్‌గా అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు మనం క్వెషన్‌లోకి వెళ్ళిపోదాం. పైథాన్ సపోర్ట్స్ సెవరల్ బిల్ట్ ఇన్ డేటా టైప్స్. ఇక్కడికి వచ్చేసరికి బిల్ట్ ఇన్ డేటా టైప్స్. బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అంటే ఏం కాదు. అది పైథాన్ ఎవరైతే డెవలప్ చేశారో, పైథాన్ ఎవరైతే కనుగొన్నారో వాళ్ళు ముందుగానే డేటా టైప్స్‌ని కనుగొని అందులో డంప్ చేయడం జరిగింది. అందుకే బిల్ట్ ఇన్ డేటా టైప్స్ అంటాం. ఇక్కడికొచ్చేసరికి విచ్ ఆర్ క్యారెక్టరైజ్డ్ ఇంటూ డిఫరెంట్ గ్రూప్స్ బేస్డ్. లైక్ ఇక్కడ వచ్చేసరికి 8 గ్రూప్స్ ఉంటాయి నాన్న. వన్ గ్రూప్ ఈజ్ న్యూమరికల్ డేటా టైప్స్. న్యూమరికల్ డేటా టైప్స్ లైక్ నంబర్స్, లైక్ రియల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంకా రియల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఫ్లోటింగ్ పాయింట్ లైక్ డెసిమల్ నంబర్స్. వీటన్నిటిని కలిపి ఏమంటాం? న్యూమరికల్ డేటా టైప్స్ అంటాం. ఇందులోకి వచ్చేసరికి ఫస్ట్ టైప్ ఏంటి? ఆల్రెడీ చెప్పుకున్నాం, న్యూమరికల్ టైప్స్. న్యూమరికల్ టైప్స్ అంటే ఏంటో చూద్దాం. దీస్ రిప్రజెంట్స్ నంబర్స్ అండ్ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ న్యూమరిక్ టైప్స్ అంటే ఏంటి? నెంబర్స్. నెంబర్స్ లైక్ రియల్ నెంబర్స్, హోల్ నెంబర్స్. దీస్ ఆర్ టైప్స్ ఈజ్ కాల్డ్ ఏ న్యూమరిక్ టైప్స్. ఫస్ట్ టైప్ ఈజ్ కాల్డ్ ఏ ఇంటీజర్ టైప్. Integer types like represent integers. Integers like negative numbers, 0 and positive numbers. Positive numbers 1, 2, 3 వీటన్నిటిని పాజిటివ్ నెంబర్స్ అంటాం. మధ్యలో 0 అండ్ నెగిటివ్ నెంబర్స్ -1, -2, -3. ఆల్రెడీ మనకి నెంబర్ సిస్టమ్ తెలుసు కదా. -5, -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5 ఇలా నెంబర్ సిస్టమ్. -0 పాజిటివ్ నెంబర్స్. వీటన్నిటిని ఏమంటాం చెప్పండి? ఇంటీజర్స్ అంటాం. ఇంటీజర్ టైప్ అంటే నెంబర్స్. ఇందులోకి వచ్చేసరికి వేరియబుల్స్. నేను ఏ తీసుకున్నా ఇంకొకటి బి తీసుకోవచ్చు. వేరియబుల్స్ అనేది మీ నేమ్ కూడా తీసుకోవచ్చు. లైక్ నేను సతీష్ అని తీసుకున్నాను, అలాగే మౌలి, అలా మీకు నచ్చిన నెంబర్స్ తీసుకోవచ్చు. వేరియబుల్ నేమ్స్కి వచ్చేసరికి నెంబర్స్ అనేవి ఇవ్వకూడదు నాన్న. నెంబర్స్ అలాగే సింబల్స్ స్లాష్, కామా అవేవో ఉంటాయి కదా సింబల్స్. 9 సతీష్ స్లాష్ మౌలి అలా ఇలా ఇస్తే ఇన్వాలిడ్ అవుతాయి. ఇన్వాలిడ్ వేరియబుల్స్ అవుతాయి. ఒకవేళ నెంబర్స్ తీసి క్యారెక్టర్స్ లేదా వర్డ్స్ ఇలా ఉన్నదనుకో వాటిని వ్యాలిడ్ సింటాక్స్. దేనికి సింటాక్స్? ఇది వేరియబుల్కి. వేరియబుల్ ఎప్పుడు మాత్రం వర్డ్స్ క్యారెక్టర్స్తో స్టార్ట్ అవ్వాలి. ఇక్కడికి వచ్చేసరికి ఇంటీజర్ టైప్ అనేది ఇంటీజర్ ఏ, ఇంటీజర్ బి ఇలా ఇచ్చి 5, 6 అలాగా వాల్యూస్ ఇచ్చుకునేవాళ్ళం అందులో సి లాంగ్వేజ్లో. ఇక్కడికి వచ్చేసరికి టైప్ అనేది మనం డిక్లేర్ చేయకూడదు. డిక్లేర్ చేసిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం ఏదైతే వేరియబుల్ ఉంటుందో ఆ వేరియబుల్ ఇచ్చి వాల్యూ ఇచ్చుకోవచ్చు. ఏ ఈక్వల్స్ టు 5 అంటే నువ్వు ఇచ్చిన డేటా బట్టి ఏ అనేది ఏ డేటా టైపు అదే బుల్టిన్గా చెప్పుకుంటుంది. ఎలా? యూజింగ్ పైథాన్ లైబ్రరీస్. అంటే పైథాన్ ఎవరైతే కనిపెట్టారో వాళ్ళు ఆ పైథాన్ కనిపెట్టినప్పుడే
నువ్వు ఇచ్చిన డేటా టైప్ ఏదైతే అది ఆ డేటాకి కన్వర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ టైప్ వచ్చేసరికి ఫ్లోటింగ్ పాయింట్స్. ఫ్లోటింగ్ అంటే లైక్ డెసిమల్ నెంబర్స్ నాన్న. 10.0, 0.5 ఇలా వీటినన్నిటిని ఏమంటాం? డెసిమల్ నెంబర్స్. ఫ్లోటింగ్ పాయింట్స్ రిప్రజెంట్ ఫ్లోటింగ్ పాయింట్స్ నెంబర్స్ లైక్ డెసిమల్ నెంబర్స్. ఇక్కడికి వచ్చేసరికి సేమ్ ఇంటీజర్ ఎలాగ ఇచ్చామో ఫ్లోటింగ్ కూడా అలాగే డిక్లేర్ చేసుకోవచ్చు. వేరియబుల్ నేమ్ ఇచ్చుకుంటాం. తర్వాత 5.5 అయితే 5.5, 2.5 అలా నువ్వు ఇచ్చిన డెసిమల్ నెంబర్స్ నువ్వు ఇచ్చిన డేటా బట్టి అది ఏ టైపో చెప్పేస్తుంది. నెక్స్ట్ టైప్ ఏంటి? కాంప్లెక్స్. ఇట్ రిప్రజెంట్స్ కాంప్లెక్స్ నెంబర్స్ లైక్ ఇట్ ఈజ్ ఏ 2 parts. One is imaginary and another one is real part, like a plus ib. A is real part and B is imaginary part. అందులోకి వచ్చేసరికి చూడండి, ఇక్కడ కూడా సేమ్ వేరియబుల్ నేమ్ ఇచ్చుకుంటాం. 2 + 3j వేరియబుల్ నేమ్ ఇచ్చుకొని ఏదైతే నెంబర్ ఉంటుందో కాంప్లెక్స్ నెంబర్స్ అది ఇచ్చుకుంటాం. ఇక్కడ జే ఇట్టారు చూడండి. జే అనేది మనం 3కి ముందైనా పెట్టుకోవచ్చు, 3 తర్వాతైనా పెట్టుకోవచ్చు. ఇలా ఏ ప్లస్ ఐబి ఫామ్లో ఉంటే దాన్ని కాంప్లెక్స్ నెంబర్ అంటాం. సెకండ్ టైప్ చూడండి. సెకండ్ టైప్ వచ్చేసరికి సీక్వెన్స్ టైప్. దీస్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. సీక్వెన్స్ టైప్ అనేది సీక్వెన్స్ ఆఫ్ ఐటమ్స్ని స్టోర్ చేసుకుంటుంది. లైక్ మనం సి లాంగ్వేజ్లో ఏది చూసుకున్నాం? ఫర్ లూప్ అంటే ఏంటి? అందులో కొన్ని వాల్యూస్ని లేదా డేటాని తీసుకొని ఒకేసారి స్టోర్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా లిస్టు, టపులు ఇలాగే ఉంటాయి. చూడండి, ఫస్ట్ టైప్ చూడండి. లిస్ట్ అండ్ ఆర్డర్డ్, మ్యూటబుల్ ఇన్ ద మీన్స్ ఇట్ ఈస్ నాట్ చేంజబుల్. ఇది వన్స్ మనం ఏదైతే డేటా ఇస్తామో తర్వాత చేంజ్ చేయడం జరగదు. మ్యూటబుల్ ఇన్ ద మీన్స్ నాట్ చేంజబుల్. లిస్ట్ ఈజ్ an ordered data type. ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. లిస్ట్ అనేది ఒక ఆర్డర్. అందులో ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ని స్టోర్ చేసుకుంటుంది. ఇంకా లిస్ట్ గురించి చెప్పాలంటే ఇట్ ఈజ్ ఏ మ్యూటబుల్ అంటే ఏం లేదు, ఇది ఒకసారి మనం ఇచ్చే డేటా ఏదైతే ఉంటుందో వన్స్ ఇచ్చాక తర్వాత చేంజ్ చేయడం జరగదు. దాన్ని మ్యూటబుల్ అంటాం. అంటే మ్యూట్ చేస్తాం అంటాం కదా, అలా. నెక్స్ట్కి వచ్చేసరికి దానికి ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. మై లిస్ట్ అంటే నేమ్ అనేది ఏదైనా ఇచ్చుకోవచ్చు. వేరియబుల్ నేమ్ లెక్క ఇది. ఎలా డిక్లేర్ చేస్తాం? ఫస్ట్ వేరియబుల్ నేమ్ ఇచ్చి ఇచ్చిన డేటా బట్టి అది ఏ టైపు చేపిస్తుంది కదా ఇక్కడ పైథాన్లో. సిలో మాత్రం అది ఏ టైపు మనం డిక్లేర్ చేసుకోవాలి. ఇక్కడ డిక్లేర్ చేయని అవసరం లేదు. మై లిస్ట్ అనే ఆడు వేరియబుల్ నేమ్ తీసుకోండు, నేను ఏదో ఒక నేమ్ తీసుకుంటున్నా. అలా ఏదో ఒకటి తీసుకోవచ్చు. మై లిస్ట్ ఆడు తీసుకోండు. ఇందులో చూడండి, ఇంకోటి కంపల్సరీగా లిస్ట్ అనేసరికి స్క్వేర్ బ్రాకెట్స్ ఉండాలి. లిస్ట్ అనేసరికి మనము ఇక్కడ ఏ టైపు అనేది మనం వేరియబుల్ నేమ్లో కానీ ఏ టైపు అనేది ముందున కూడా డిక్లేర్ చేయట్లే. మనం లిస్ట్ని కనుక్కోవాలంటే బ్రాకెట్స్ గుర్తుపెట్టుకోండి. స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటే వాటినే లిస్ట్ టైప్ అంటాం. ఇందులో డేటా ఎలా ఇస్తాం? కామాతో డివైడ్ చేస్తాం. చూడండి, 1, 2, 3 మల్టిపుల్ డేటా టైప్స్ ఇచ్చుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే ఇది ఒక లిస్ట్ అనేది కలెక్షన్ ఆఫ్ డేటా టైప్స్ని స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ 1, 2, 3 ఇక్కడ మళ్ళీ స్ట్రింగ్ తీసుకోండి. మళ్ళీ ట్రూ అంటే ఏంటి? బూలియన్ డేటా టైప్. ఇక్కడి వరకు ఇంటీజర్ డేటా టైప్ అయింది. ఈ స్ట్రింగ్ ఇది బూలియన్. వీటన్నిటినీ స్టోర్ చేసుకుంటుంది లిస్టు. నెక్స్ట్ టపుల్ కూడా ఒక ఆర్డర్ లిస్ట్. ఇదేంటి? అది లిస్ట్ అనేది మ్యూటబుల్ అంటే ఏంటి? చేంజ్ చేయడం జరగదు. టపుల్ మాత్రం ఇన్మ్యూటబుల్ ఇన్ ద మీన్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఓసారి డేటా టైప్ ఇచ్చే డేటా అనేది తప్పవచ్చు. ఒక సెట్ మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. మై టపుల్ అనేది అదే టపుల్ డేటా టైప్లో ఇది ఆల్సో దిస్ ఇస్ ఆల్సో కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. ఇందులో కూడా
మల్టిపుల్ డేటా టైప్స్ని స్టోర్ చేసుకుంటుంది. లైక్ ఇంటీజర్స్, స్ట్రింగ్స్ అండ్ ఫాల్స్ అంటే ఏంటి, బూలియన్ డేటా టైప్. సెకండ్ చూడండి నాన్న, సారీ థర్డ్ చూడండి, థర్డ్ది ఏంటి, రేంజ్. అంతే, ఏం లేదు. సమ్ సమ్ డేటా టైప్స్ ఇస్తావు, 1 2 3 సమ్ డేటా ఇస్తావు, నెంబర్స్ ఇచ్చావు 1 2 3 4 5 6 7 8 10. అలా ఇచ్చేటప్పుడు రేంజ్ ఉంటుంది కదా, ఏంటి రేంజ్ అంతా, అసలు నీ రేంజ్ 0 నుంచి 0 to 10, దాన్ని రేంజ్ అంటాం. రేంజ్ అంటే మీ కుర్రలకు ఉంటుంది కదా, ఆ రేంజ్ కుదరన్న. ఇక్కడ పైథాన్లో ఒక రేంజ్ ఉంటుంది, ఆ రేంజ్ గురించి మాట్లాడదాం. రిప్రజెంట్స్ అనే ఇమ్యూటబుల్ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్. ఇమ్యూటబుల్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ఏ చేంజబుల్ డేటా, అంటే డేటాని చేంజ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఏ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్. సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ మీన్స్ కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ అని. రేంజ్ ఎక్కడ ఉంటుంది, నెంబర్స్ని, కొన్ని నెంబర్స్ని కలెక్ట్ చేసుకొని స్టోర్ చేసుకునేటప్పుడు దానికి ఒక రేంజ్ ఉంటుంది కదా. రేంజ్ ఇన్ ద మీన్స్ ఎంత స్టోర్ చేసుకోవాలో అని తెలియాలి కదా, దాన్ని ఒక రేంజ్ అంటాం. ఈ సపోజ్ ఇప్పుడు 1 బకెట్ తీసుకుందాం, బకెట్లో వాటర్ పోస్తాం, అది ఎన్ని లీటర్స్ ఆఫ్ వాటర్ని తీసుకుంటుందో అదే దాని యొక్క రేంజ్. ఏంటి, సపోజ్ 5 లీటర్స్ బకెట్ ఉంది, 5 లీటర్స్ బకెట్లో 6 లీటర్ వాటర్ వేస్తే ఏమవుతుంది, వాటర్ అనేది బయటకు వస్తుంది. బకెట్లో ఎప్పుడైతే వాటర్ వేస్తామో అది పోరిన్ 1 లీటర్ అనేది బయటకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటి, ఇందులో దానికి ఒకసారి ఎగ్జాంపుల్ చెప్పిద్దాం. మై రేంజ్ అంటే అది వేరియబుల్ నేము. రేంజ్ ఏంటి, 0 to 10. 0 to 10 మీన్స్ 10 అంటే ఏంటి, 0 నుంచి 10 అని అర్థం కాదు, 10 నెంబర్లు ఉంటాయని అర్థం. 0 నుంచి స్టార్ట్ అవుతుంది, మొత్తం 10 నెంబర్లు ఉంటాయని దాని అర్థం రేంజ్ అని. 0, 10 అని దాని అర్థం ఏంటి, 0 కాడ 0 నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం 10 నెంబర్లు ఉంటాయని అర్థం. అంటే ఏంటి, 0 నుంచి స్టార్ట్ అయ్యి 9 వరకు, 0 1 2 3 4 5 6 7 8, 0 1 2 3 4 5 6 7 8 9, ఎన్ని అయ్యి, 10 అయ్యి. చూడండి, నెంబర్స్ ఫ్రమ్ 0 to 9. నెక్స్ట్ టైప్ ఏంటి, టెక్స్ట్ టైపు. టెక్స్ట్ టైప్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. టెక్స్ట్ టైప్ వచ్చేసరికి అందులో స్ట్రింగ్ టైప్. ఫస్ట్ టైప్ వచ్చేసరికి ఏంటి, స్ట్రింగ్ టైప్. రిప్రజెంట్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. స్ట్రింగ్ అంటే ఏంటి నాన్న, సి లాంగ్వేజ్లో ఆల్రెడీ మాట్లాడుకున్నాం స్ట్రింగ్ గురించి. సి లాంగ్వేజ్లో స్ట్రింగ్ అనేది ఉండదు. ఏంటి, అక్కడ క్యారెక్టర్నే మాట్లాడుకున్నాం. క్యారెక్టర్ ఏంటి ఏంటి, ఏబిసి, సింగిల్ క్యారెక్టర్. వాటిని కలెక్షన్, వాటినన్నిటిని గ్రూప్ చేస్తే వచ్చేదాన్నే స్ట్రింగ్ అంటాం. ఏ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఈజ్ కాల్డ్ ఏ స్ట్రింగ్. రిప్రజెంట్స్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ లైక్ కలెక్షన్ ఆఫ్. సీక్వెన్స్ అంటే ఏంటి, ఒక గ్రూప్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్, వాటినే సీక్వెన్స్ అంటాం. ఇందులోకి వచ్చేసరికి ఒక ఎగ్జాంపుల్ చూడండి. వేరియబుల్ తీసుకుంటాం, నువ్వు ఇచ్చేది ఏ డేటా అయితే ఆ డేటా అయిపోద్ది. నేను ఇచ్చింది స్ట్రింగ్ డేటా. చూడండి, HELLO ఇవన్నీ క్యారెక్టర్సే కదా, ఆ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్. హెచ్ అనేది ఒక క్యారెక్టర్, ఈ అనేది ఒక క్యారెక్టర్, ఎల్ అనేది ఒక క్యారెక్టర్, ఓ అనేది ఒక క్యారెక్టర్. వీటిని అన్నిటినీ తీసుకొని ఒక గ్రూప్గా యాడ్ చేశారు. అప్పుడు ఏమైంది, అది స్ట్రింగ్గా కన్వర్ట్ అయ్యింది. నువ్వు ఇచ్చిన డేటా బట్టి అది ఏ టైపో చెప్తుంది నాన్న. నెక్స్ట్ మ్యాపింగ్ టైప్. అసలు మ్యాపింగ్ టైప్ అంటే ఏంటో చూద్దాం. మ్యాపింగ్ టైప్లో ఒకటి డిక్షనరీ టైప్ నాన్న. రిప్రజెంట్ ఏ కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్. ది కీ మస్ట్ బి యూనిక్ అండ్ ఇన్మ్యూటబుల్. ఆ కీ అనేది యూనిక్గా ఉండాలి అండ్ ఇన్మ్యూటబుల్. ఇన్మ్యూటబుల్ ఇన్ ద మీన్స్ చేంజబుల్ అని అర్థం. సారీ, నాట్ చేంజబుల్. మ్యూటబుల్ అంటే చేంజబుల్, ఇన్మ్యూటబుల్ అంటే నాట్ చేంజబుల్, చేంజ్ చేయడం జరగదు. వైల్ ద వాల్యూస్ కెన్ బి ఎనీ టైప్. లైక్ ఎగ్జాంపుల్ చూడండి, మై డిక్షనరీ తీసుకున్నాం. లిస్ట్లో వచ్చేసరికి ఏంటి, లిస్ట్లో మనం ఏ బ్రాకెట్స్ తీసుకున్నాం, లిస్ట్కి వచ్చేసరికి స్క్వేర్ బ్రాకెట్స్. టపుల్లో ఏ బ్రాకెట్స్ తీసుకున్నాం,
లిస్ట్‌లో స్క్వేర్ బ్రాకెట్స్, టపుల్‌లో కర్వ్ బ్రాకెట్స్ తీసుకున్నాం. లిస్ట్‌లో స్క్వేర్ బ్రాకెట్స్, టపుల్‌లో కర్వ్ బ్రాకెట్స్. ఇక్కడ మాత్రం ఏటి ఏ టైప్ ఇది? మ్యాపింగ్ టైప్. మ్యాపింగ్ టైప్‌లో ఇలా తీసుకున్నాం. ఏంటివి? కర్లీ బ్రాకెట్స్ అంటాం. వాటినే మీసాల బ్రాకెట్లు. మీసాల్లా ఉంటాయి కదా! మీసాల బ్రాకెట్లు అంటాం. అంటే అందులో చూడండి నేమ్ తీసుకున్నాం. అంటే ఇది ఒక టైపు. అంటే మ్యాపింగ్ అంటే ఏం లేదు. ఒకదానికి ఒకటి మ్యాప్ చేయడం. ఒకదానికి ఒకటి కలపడం. అది ఎలా మ్యాప్ చేశారనేది చూద్దాం. ఫస్ట్ నేమ్ తీసుకున్నాం. దానికి ఏం మ్యాప్ చేశాను? ఎలైస్. ఎలైస్ అంటే అది ఒక నేమ్. నాకు నచ్చిన నేమ్ పెట్టుకుంటున్నా. నేమ్ సతీష్, నేమ్ మౌలి, నేమ్ ఉమామహేశ్వరరావు. అలా మీకు నచ్చిన నేమ్ పెట్టుకోండి. ఏజ్ 25, 18, 19 అలా. అంటే నేమ్ అనే ఒక వేరియబుల్‌కి ఎలైస్ అనే నేమ్‌ని మ్యాప్ చేయడం జరిగింది. ఏజ్ అనే వేరియబుల్‌కి 25, 19 అలా ఏజ్‌ని మ్యాప్ చేయడం జరిగింది. ఇది మ్యాపింగ్ టైపు. అంటే నువ్వు వేరేగా డేటా టైప్ తీసుకోకుండా ఆ ఇచ్చిన నేమ్ బట్టి అలా నువ్వు ఇచ్చే డేటా బట్టి అది మ్యాపింగ్ అవ్వడం జరుగుతుంది. మ్యాప్ చేసేటప్పుడు ఇలా కర్వ్ బ్రాకెట్స్ తీసుకోవాలి. న ఎందుకు తీసుకోవాలంటే ఇది ఒక సెట్ కాబట్టి. ఒక సెట్టే కదా ఇది. నేము, ఏజ్ ఇదంతా ఒక సెట్. నెక్స్ట్ సెట్ టైప్స్. నెక్స్ట్ టైప్ ఏంటి? సెట్ టైప్స్. ఇందులో ఎన్నుంటాయి? 8 టైప్స్ ఉంటాయన్న. ఇప్పుడు ఫిఫ్త్ టైప్ వచ్చేసరికి సెట్ టైప్. దీస్ రిప్రజెంట్ అన్ఆర్డర్డ్. ఇప్పటిదాకా ఆర్డర్ తెచ్చుకున్నాం. ఇప్పుడు అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఐటమ్స్. ఇవి అన్ఆర్డర్డ్ కలెక్షన్. ఇవి ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ టైప్ ఏంటి? సెట్ నాన్న. సెట్ అంటే ఏంటో చూద్దాం. ఏ మ్యూటబుల్ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఎలిమెంట్స్. ఇవనేది మ్యూటబుల్ ఐటమ్స్ అండ్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ లైక్ 1, 2, 3 ఎక్కువ ఐటమ్స్ని కలెక్ట్ చేస్తే దాన్ని సెట్ అంటాం. చూడండి అంటే ఇప్పుడు సెట్లో ఏంటంటే తీసుకుంటాం లై లైక్ ఇంటిజర్, ఫ్లోట్, స్ట్రింగ్ లైక్ ఎనీ అదర్ డేటా టైప్స్ తీసుకొని ఇక్కడ కలెక్ట్ చేసుకొని మనం పెట్టుకుంటాం. ఇప్పటిదాకా లిస్ట్ని స్క్వేర్ బ్రాకెట్స్లో తీసుకున్నాం. తర్వాత లిస్ట్ తర్వాత ఏం తీసుకున్నాం? టపుల్ తీసుకున్నాం. టపుల్లో కర్వ్ బ్రాకెట్స్ తీసుకున్నాం. సెట్‌కి వచ్చేసరికి ఏటి తీసుకుంటాం? కర్లీ బ్రాకెట్స్. మనం ఆల్రెడీ 10థ్‌లో సెట్స్ అనే లెసన్‌లో నేర్చుకున్నాం. సెట్స్‌కి ఇప్పుడు ఎలా రాసుకున్నాం మనం? ఇలా కర్లీ బ్రాకెట్స్ లైక్ మీసాల బ్రాకెట్స్‌ని తీసుకొని వాల్యూస్ ఇచ్చుకునేవాళ్ళం. అక్కడ సెట్స్ అంటే ఏంటి? మన మ్యాథ్స్‌లో సెట్ అంటే ఏంటి? ఒక ఇంటీజర్స్ నంబర్స్ అన్నీ ఒక సెట్టు. ఏబీసీలు అంతే. ఆల్ఫాబెట్స్ అన్నీ ఒక సెట్టు. అండ్ ఏఈఐఓయు వొవెల్స్ అన్నీ ఒక సెట్టు. కాన్సనెంట్స్ అన్నీ ఒక సెట్టు. అలా ఒకే టైప్ ఉన్నవి మాత్రమే సెట్ అని అనేవాళ్ళం. ఇక్కడ మాత్రం డిఫరెంట్ డేటా టైప్స్‌ని కూడా సెట్ అంటాం. అందులో పైథాన్‌లో. నెక్స్ట్‌కొచ్చేసరికి ఫ్రాన్స్ సెట్. ఈ ఫ్రాన్స్ సెట్ ఈజ్ లైక్ యాన్ ఇమ్యూటబుల్ వెర్షన్ ఆఫ్ ఏ సెట్. ఇమ్యూటబుల్ వెర్షన్ అంటే ఇట్ ఈస్ నాట్ చేంజబుల్ నాన్న. ఇక్కడ చూడండి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. చూడండి ఇక్కడ మ్యూటబుల్ అంటే ఏంటి? చేంజబుల్. ఫ్రాన్స్ సెట్ వచ్చేసరికి సెట్ అనేది మ్యూటబుల్ అన్న. మ్యూటబుల్ అంటే ఏంటి? చేంజబుల్. ఫ్రాన్స్ సెట్ అనేది ఇన్మ్యూటబుల్. ఇట్ ఈస్ నాట్ చేంజబుల్. సపోజ్ నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను. మీరు కూడా ఒక వేరియబుల్ తీసుకోండి. అయితే ఏ, బి, సి మీకు నచ్చిన నేమ్ సతీష్. అలా మీకు నచ్చిన నేమ్ తీసుకోమని ఆల్రెడీ మీకు ముందే చెప్పా. ఇది ఫ్రాన్స్ సెట్ ఫంక్షన్. ఫ్రాన్స్ సెట్ కాబట్టి ఫ్రాన్స్ సెట్ ఇచ్చుకున్న ఫ్రాన్స్ సెట్లో ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్స్, కర్వ్ బ్రాకెట్స్, కర్లీ బ్రాకెట్స్ ఈ బ్రాకెట్స్ అన్నీ యూజ్ చేస్తాం. స్క్వేర్ బ్రాకెట్స్ దేనికి యూజ్ చేస్తాం? స్క్వేర్ బ్రాకెట్స్ లిస్ట్‌కి. ఈ కర్వ్ బ్రాకెట్స్ దేనికి యూజ్ చేస్తాం? టపుల్‌కి. ఇవేంటి? కర్లీ బ్రాకెట్స్ మీసాల బ్రాకెట్లు.
వాటిని దేనికి యూజ్ చేస్తాం? సెట్స్‌కి. ఆల్రెడీ మనం 10థ్‌లో సెట్స్ అనే లెసన్‌లో కూడా చూసాం. ఈ మీసల్ బ్రాకెట్‌లో యూజ్ చేసాం. ఇక్కడ ఫాంట్ సెట్‌కి వచ్చేసరికి బోత్ కర్వ్స్ అంటే కర్వ్ బ్రాకెట్స్ అండ్ ఇంకేంటి ఈ స్క్వేర్ బ్రాకెట్స్. బోత్ కర్వ్ బ్రాకెట్స్ అండ్ స్క్వేర్ బ్రాకెట్స్‌ని యూజ్ చేస్తాం. చూడండి ఫ్రాంట్ సెట్ ఇచ్చి కర్వ్ బ్రాకెట్ ఓపెన్ చేసా. నెక్స్ట్ ఏంటి స్క్వేర్ బ్రాకెట్ ఓపెన్ చేసి మీ డేటా సెట్ ఏదైతే ఉంటుందో వాటిని ఎంటర్ చేసుకుంటారు. నువ్వు ఇచ్చిన డేటా బట్టి ఇక డేటా బట్టి తెలీదు. ఏంటి నువ్వు ఇచ్చే ఏటి ఉంటుంది ఇక్కడ ఆ బ్రాకెట్స్ బట్టే అది ఫ్రాంట్ సెట్టా? నార్మల్ సెట్టా? అంటే చూడు ఇప్పుడు నువ్వు ఈ సింబల్ ఏంటి ఇచ్చావు? కర్లీ బ్రాకెట్ ఇచ్చావు. కర్లీ బ్రాకెట్ ఇచ్చేసరికి అది సెట్ అని అర్థమవుద్ది. సపోజ్ నువ్వు స్క్వేర్ బ్రాకెట్స్ ఇస్తావు. అది లిస్ట్ అని అర్థం చేసుకుంటది. అది కూడా డేటాయే కదా! అంటే ఒక సింబల్స్ కూడా డేటా అవుతుంది. డేటా బట్టే ఇక్కడ ఏ టైపో చెప్తుంది నాన్న. నెక్స్ట్ బూలియన్ టైప్. బూలియన్ టైప్ ఆల్రెడీ మనం సిలో నేర్చుకున్నాం. ఏంటి? ట్రూఆ? ఫాల్సా? ఇది అనేది ఒక కండిషన్ చెక్ చేస్తది. ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0. ట్రూ రిప్రజెంట్స్ 1, ఫాల్స్ రిప్రజెంట్స్ 0. నువ్వు ఇచ్చిన కండిషన్ ట్రూ అయితే ట్రూ అని చెప్తది. ఫాల్స్ అయితే ఫాల్స్ అని చెప్తది. ఒకవేళ ట్రూ, ఫాల్స్ లేకపోతే 0 అండ్ 1s అని చెప్తుంది. నెక్స్ట్ టైప్ ఏంటి? బైనరీ టైప్. బైనరీ టైప్ వచ్చేసరికి దీస్ ఆర్ యూజ్డ్ టు వర్క్ విత్ బైనరీ డేటా. బైనరీ డేటా లైక్ 0 అండ్ 1s. బైనరీ అంటే ఎన్ని? బై అంటే ఎన్ని? 2 అవేంటి? 1 అండ్ 0. ఆల్రెడీ మనం డిజిటల్ లాజిక్స్‌లో మనం నేర్చుకున్నాం. ఏంటి? 0 అండ్ 1s. ఈ బైనరీ లాంగ్వేజ్ గురించి మొత్తం అక్కడ ఫుల్ క్లాసే ఉంటుంది. అక్కడ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. వాటి గురించి మళ్ళీ నార్మల్‌గా చెప్దాం. ఈ 0 అండ్ 1s అనేది లో లెవెల్ లాంగ్వేజ్. ఇదనేది వన్ ఆఫ్ ది కంప్యూటర్ లాంగ్వేజ్ నాన్న. మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇలా అవే అర్థమవుతాయి. మన కంప్యూటర్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్ అనేది లో లెవెల్‌లో ఉంటుంది. లో లెవెల్ ఇన్ ద మీన్స్ బైనరీ. 2 ఓన్లీ 2 క్యారెక్టర్స్ తీసుకొని అది అర్థం చేయడం జరుగుతుంది. 1, 0 ఏదైతే 1 అండ్ 0 ఆ 2 క్యారెక్టర్స్ తీసుకొని ఆటి బట్టే మొత్తం లాంగ్వేజ్‌ని అర్థం చేసుకుంటుంది. ఎవరు? కంప్యూటర్. మనకు అర్థమయ్యే లాంగ్వేజ్ అనేది హై లెవెల్. కంప్యూటర్‌కి అర్థమయ్యే లాంగ్వేజ్ అనేది బైనరీ లాంగ్వేజ్ ఆర్ లో లెవెల్ లాంగ్వేజ్. క్లియర్ కట్‌గా అర్థమైంది అనుకుంటా. అందులోకి వచ్చేసరికి 2 టైప్స్ ఉన్నాయి. వన్ ఈజ్ బైట్స్. బైట్స్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. నువ్వు ఇచ్చిన డేటా అనేది అది సైజ్ చెప్తుంది. సపోజ్ ఎలాగా? మనం మనం బరువునే చూసుకుందాం. మన బరువు వచ్చేసరికి ఏంటి? కేజీస్‌లో చెప్పుదాం. అలాగే ఏంటి? హైట్స్ తీసుకుంటే ఏంటి? ఎన్ని ఫీట్సో చెప్తాం. అలా ఇక్కడ లాంగ్వేజ్‌లో డేటాని తీసుకుంటే ఎన్ని బైట్సో చెప్తుందది. చూడండి రిప్రజెంట్స్ ఇమ్యూటబుల్ సీక్వెన్స్ ఆఫ్ బైట్స్. బైట్స్ లైక్ సపోజ్ ఒక మనిషి హైట్‌ని తీసుకుందాం. హైట్ ఎందులో కొలుస్తాం? ఎందులో కొలుస్తాం? ఫీట్స్‌లో. ఎన్ని అడుగులో చెప్తాం 6 ఫీట్స్. ఇప్పుడు ప్రభాస్ 6 ఫీట్స్ ఉన్నాయి అందాం. అలాగే ఒక మనిషి ఒక బరువుని తీసుకుంటే కేజీస్‌లో చెప్తాం. ఇక్కడికొచ్చేసరికి డేటా అది ఎందులో కొలుస్తామంటే బైట్స్‌లో. ఇట్ రిప్రజెంట్స్ ఇమ్యూటబుల్ సీక్వెన్స్ ఆఫ్ బైట్స్. ఇమ్యూటబుల్ ఇన్ ద మీన్స్ నాట్ చేంజబుల్. నువ్వు ఇచ్చిన డేటా అనేది చేంజ్ అవ్వదు నాన్న. సపోజ్ లైక్ వేరియబుల్ తీసుకున్నా బి హలో. బి ఇన్ ద మీన్స్ బైట్స్. బి అంటే ఏంటి? బైట్స్. హలో అనేది నువ్వు ఇచ్చిన డేటా. ఈ బి వల్లే నువ్వు ఏ డేటా అర్థమవుతుంది. సపోజ్ ఇలా హలో ఇస్తావు అనుకో, ఈ బి తీస్తావు నాన్న. ఈ బైట్స్ ఉంది హలో ఇస్తావు. అప్పుడు ఏంటవుద్ది? అది స్ట్రింగ్ అయిపోద్ది. స్ట్రింగ్ కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా ఇవి. కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేసరికి స్ట్రింగ్ అయిపోద్ది. ఇక్కడ కంపల్సరీగా ఏం పెట్టాలి మనం? స్మాల్ బి అనేది స్మాల్ లెటర్ బి ఏదైతే ఉందో అది పెడితేనే అది బైట్స్ అనే డేటా టైప్ సూచిస్తుంది. నెక్స్ట్‌కి వచ్చేసరికి బైట్ అరే. ఇప్పుడు బైట్స్ అనేవి ఇన్‌మ్యూటబుల్. బైట్ అరే మాత్రం మ్యూటబుల్. మ్యూటబుల్ ఇన్ ద మీన్స్ చేంజబుల్. ఈ మ్యూటబుల్ సీక్వెన్స్ ఆఫ్ బైట్స్.
ఇక్కడికొచ్చేసరికి చూడండి వేరియబుల్ తీసుకున్నాం. బైట్ అరే ఆఫ్ 5 ఇక్కడ స్మాల్ బి పెట్టుకున్నాం. ఇక్కడ మాత్రం బైట్ అరే పెడతాం. అంటే ఇది బైట్స్ అని చెప్తుంది. ఇది బైట్ అరే అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. చూడండి లాస్ట్‌ది మెమరీ వ్యూ. Memory view provides a memory efficient way to manipulate binary data without copying it. సపోజ్ ఏం లేదు నాన్న, ప్రొవైడ్స్ ఒక మెమరీ. నువ్వు ఇచ్చిన డేటా ఉంటుందో అది ఎందులో స్టోర్ చేసుకుంటావు? ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసుకుంటాం. స్టోర్ చేసుకోవాలంటే అక్కడ స్పేస్ ఉండాలి కదా! దాన్నే మెమరీ అంటాం. దాన్నేమంటాం? మెమరీ అంటాం. ఇక్కడ చూడండి ఒక డేటా టైప్ తీసుకున్నాం. అందులో మెమరీ వ్యూ ఇచ్చి బి ఇచ్చాను. బి అంటే ఏంటి? బైట్ డేటా అని అర్థం. ఇప్పుడు మాట్లాడుకుంది ఏ డేటా టైప్? బైట్ డేటా టైప్. ఈ డేటా ఇచ్చా. మెమరీ వ్యూ అనే ఫంక్షన్ ఇస్తేనే అది మెమరీ వ్యూ ఫంక్షన్ అని అర్థం. అంటే ఏం చేస్తుంది ఇది? దానికి ఒక నువ్వు ఇచ్చిన డేటాకి సమ్ ఆఫ్ ది మెమరీని స్టోర్ చేసుకుంటుంది. సెకండ్ వచ్చేసరికి బి. బి అంటే బైట్ నాన్న. ఈ మెమరీ వ్యూ లేకుండా ఓన్లీ బి ఉంటే దాన్ని బైట్స్ అంటాం. మెమరీ వ్యూ ఫంక్షన్ ఉంటే మెమరీ వ్యూ అవుద్ది. మెమరీ వ్యూ డేటా టైప్ అవుద్ది. నాట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నాన్ టైప్. ఇందులోకి వచ్చేసరికి నాన్ నాన్న రిప్రజెంట్స్ ద అబ్సెన్స్ ఆఫ్ వాల్యూ లైక్ నల్ వాల్యూ. అబ్సెన్స్ ఆఫ్ వాల్యూ ఈజ్ కాల్డ్ అసలు ఏ వాల్యూ ఉండదు నాన్న. ఏ వాల్యూ లేకపోతే దాన్ని నాన్ టైప్ డేటా టైప్ అంటాం. సెకండ్కి వచ్చేసరికి వాట్ ఆర్ బుల్టిన్ ఫంక్షన్స్ ఇన్ పైథాన్. బుల్టిన్ ఫంక్షన్స్ అంతే ముందుగా అందులో పైథాన్లో డంప్ చేసిన ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ఒకసారి క్లియర్ కట్గా నేర్చుకుందాం. బుల్టిన్ ఫంక్షన్స్ ఇన్ పైథాన్ ఆర్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. అంటే ముందుగానే వాళ్ళు డిఫైన్ చేయడం జరిగింది ఈ బుల్టిన్ ఫంక్షన్ దట్ ఆర్ ఆల్వేస్ అవైలబుల్ యూజ్ వితౌట్ ద నీడ్ ఇంపోర్ట్ ఎనీ ఎక్స్టర్నల్ మాడ్యూల్స్ అండ్ ప్యాకేజెస్. ఇక్కడ ఎక్స్టర్నల్ మాడ్యూల్స్ ప్యాకేజెస్ లేకుండా ఈ ఫంక్షన్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. దే ప్రొవైడ్ కామన్ ఫంక్షనాలిటీ లైక్ డేటా టైప్ కన్వర్షన్స్. కామన్ ఫంక్షనాలిటీ ఏంటి? డేటా టైప్ కన్వర్షన్ లైక్ ఇప్పుడు సపోజ్ నెంబర్స్ తీసుకోండి. నెంబర్స్ని అదే ఇంటీజర్ డేటా టైప్ తీసుకున్నాం. దాన్ని ఫ్లోటింగ్ పాయింట్లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం. అంటే ఏంటి? ఫ్లోట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఫ్లోట్ ఫంక్షన్ తీసుకుంటే ఇచ్చే డేటా ఇక్కడ ఎంటర్ చేస్తావు, అప్పుడు ఫ్లోట్లో కన్వర్ట్ అయిపోద్ది. వేరియబుల్ తీసుకొని ఈ డేటా టైప్ రాసి బ్రాకెట్లో ఏం రాస్తాం, డేటా ఎంటర్ చేస్తే అది ఆటోమేటిక్గా వేరే డేటా టైప్కి కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. దాన్నే టైప్ కన్వర్షన్స్ అంటారు. టైప్ కన్వర్షన్ 2 టైప్ ఉంటుంది, ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్. ఆల్రెడీ మనం సి లాంగ్వేజ్లో నేర్చుకున్నాం, ఇక్కడ కూడా నేర్చుకుంటాం. మ్యాథమెటికల్ ఆపరేషన్స్. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే ఏం లేదు నాన్న, సమ్, ఈ డివిజన్, మైనస్, అలా ఈ వాటినన్నిటిని మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటారు. ఇన్పుట్ అవుట్పుట్ హ్యాండ్లింగ్ అంటే నువ్వు ఇచ్చిన డేటాని ఇన్పుట్ అంటావు, నీకు ఏం కావాలో దాన్ని అవుట్పుట్ అంటాం, దాన్ని ఇన్పుట్ అవుట్పుట్ హ్యాండ్లింగ్ అంటాం. దీస్ ఫంక్షన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ది పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీ. ఏదైతే పైథాన్లో ఒక స్టాండర్డ్ లైబ్రరీ ఉంటుంది నాన్న, అందులో ఇవన్నీ వన్ ఆఫ్ ది పార్ట్. లైబ్రరీస్ చాలా చెప్పుకుంటాం, మ్యాథ్ పార్ట్ లైబ్రరీ, ఇంకా చాలా ఉంటాయి. వాటి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాంలేండి. అండ్ కెన్ యూజ్ దెమ్ డైరెక్ట్లీ యువర్ కోడ్ ఈజ్ పర్ఫార్మ్ కామన్ ప్రోగ్రామింగ్ టాస్క్ ఎఫిషియెంట్లీ. ఈ ఫాస్ట్గా జరగడానికి మనకి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటి నాన్న, ఈ పైథాన్ లైబ్రరీస్. ఎఫిషియెంట్గా ఏదైతే మీ ప్రోగ్రామ్ ఉంటుందో ఎఫిషియెంట్గా రన్ అవుతుంది. ఇందులో కొన్ని అడ్వాంటేజెస్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి కన్వీనియన్స్, సేవ్స్ టైమ్స్ అండ్ రైటింగ్ కస్టమ్ కోడ్. నీ టైం ఏదైతే నీ వాల్యుబుల్ టైం ఉంటుందో ఈజీగా సేవ్ చేయడం జరుగుతుంది. ఎలా? ఇప్పుడు నువ్వు జావా ఏది తీసుకో, అది 300 లైన్స్ వస్తే ఇక్కడ మన పైథాన్లో మాత్రం ఎన్ని లైన్లో తేలిపోతుంది అంటే 30 లైన్స్లో. నువ్వు 300 లైన్స్ రాయాల్సింది ఈ పైథాన్లో 30 లైన్స్లోనే అయిపోతుంది. ఎలా అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ
డేటా టైప్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఈ డేటా టైప్స్ని డిక్లేర్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా వేరియబుల్ ఇచ్చి వాల్యూ ఇచ్చేయవచ్చు అని అనుకున్నాం కదా. అలా చాలా చాలా ఇంకా చూసుకుంటే ఈ సెమికోలన్, బ్రాకెట్స్ క్లోజ్ చేయడం ఇలాంటివన్నీ ఏమీ ఉండవు. ఈ లైన్స్ అన్నీ తగ్గిపోతాయి నాన్న. ఇవన్నీ తగ్గిపోవడం వల్ల మనకి టైం అనేది సేవ్ చేయడం జరుగుతుంది. కోడ్ రాసేటప్పుడు టైం అనేది సేవ్ అవుతుంది. నెక్స్ట్ నెక్స్ట్ ఆపర్చునిటీ నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటి, ఎఫిషియన్సీ ఆప్టిమైజ్డ్ ఫర్ పర్ఫార్మెన్స్. ఈ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఆప్టిమైజ్గా ఉంటుంది నాన్న. ఎలా అంటే మనం డైరెక్ట్ ఫంక్షన్ ఒక్కొక్కటి కోడ్ పెద్ద పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లే, డైరెక్ట్ ఫంక్షన్స్ ఉంటాయి, డైరెక్ట్ మెథడ్స్ ఉంటాయి, వాటిని కాల్ చేస్తే చాలు నీకు అవుట్పుట్ అనేది ఫాస్ట్గా వస్తుంది. వెల్ టెస్టెడ్ అండ్ వైడ్లీ యూజ్డ్. రియలబిలిటీ లైక్ నువ్వు ఇచ్చిన డేటాని టెస్ట్ చేసుకుని అండ్ వైడ్లీ యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ రీడబిలిటీ మేక్స్ కోడ్ ఈజియర్ టు అండర్స్టాండ్. రీడబుల్ ఈజీగా మనకు అర్థం అయ్యేలాగా ఉంటుంది. లైక్ ఇప్పుడు ఇచ్చాను కదా, A=5 ఇచ్చిన ఇక్కడ చూసుకుంటే చాలు, ఇచ్చే డేటా ఏంటి, ఇంటీజర్, మనకి ఈజీగా అర్థమైపోద్ది. ఇచ్చిన డేటా బట్టి ఏ టైపో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అందుకే పైథాన్ అనేది రీడబిలిటీ అంటే ఈజీ టు అండర్స్టాండ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం కొన్ని. బులిటెన్ ఫంక్షన్స్లో ఫస్ట్ టైప్ ఏంటి, టైప్ కన్వర్షన్ ఫంక్షన్స్. టైప్ కన్వర్షన్ ఫంక్షన్స్ అంటే ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్ని చేంజ్ చేయడమే. అవి ఎలా చూద్దాం. యూజ్ టు కన్వర్ట్ ద డేటా ఫ్రమ్ వన్ టైప్ టు అనదర్ టైప్. మన ప్రోగ్రామ్ చూద్దాం. ప్రోగ్రామ్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ ప్రోగ్రామ్ని మీరు ఇలా చూసి వదిలేకుండా ఆన్లైన్ కంపైలర్లోకి వెళ్ళి పైథాన్ ఆన్లైన్ కంపైలర్ అని కొడితే మీకు పైథాన్ కంపైలర్ వస్తుంది. ఈ కోడ్ని మీరు జాగ్రత్తగా చూసి టైప్ చేసి రన్ చేయండి, మీకు కూడా అవుట్పుట్ రావడం జరుగుతుంది. ఒకసారి చూడండి. టైప్ డెప్ కన్వర్షన్ అనే ఒక మెథడ్ తీసుకున్నాం. ఆ మెథడ్లో ఏం డిక్లేర్ చేశాను. ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ మీరు సి లాంగ్వేజ్లో అలా తీసుకుంటే ఇక్కడ అలా సమ్ ఆఫ్ ది మెథడ్ తీసుకున్నాను పైథాన్లో. ఒక వేరియబుల్ ఎక్స్ తీసుకున్నా, అందులో ఏంటి 1 2 3 1 2 3 అంటే ఇది న్యూమరికల్ టైప్ కదా అనుకుంటాం. కాకపోతే ఇక్కడ గమనించండి, బ్రాకెట్స్ ఉన్నాయి. బ్రాకెట్స్ ఉన్నాయంటే ఏంటి, ఇది స్ట్రింగ్ టైప్ అనేది. 1 2 3 ఇవన్నీ ఈ న్యూమరిక్ టైప్ అంతా కలెక్షన్ చేసి అది ఒక గ్రూప్ చేసి ఒక దగ్గర ఉంచింది కాబట్టి దాన్ని స్ట్రింగ్ టైప్ అంటాం. నెక్స్ట్ వై అనే ఒక వేరియబుల్ తీసుకోండి, అందులో ఇంట్ ఆఫ్ ఎక్స్. అంతే ఇచ్చిన ఏదైతే ఎక్స్ ఉందో అది ఏంటి, స్ట్రింగ్ టైప్. అది ఇంటీజర్ టైప్కి చేంజ్ చేయాలి. ఎలాగా, ఇంట్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్. నువ్వు ఏ టైప్కి చేంజ్ చేయాలనుకుంటున్నావో ఆ టైప్ని ఇక్కడ పెడితే చాలు. ఇంట్లోకి చేంజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇంట్ ఆఫ్ మనం ఇచ్చే వేరియబుల్ నేమ్ ఏంటి, ఎక్స్. ఇంట్ ఆఫ్ ఎక్స్ అయినసరికి కన్వర్ట్ స్ట్రింగ్ టు ఇంటీజర్, స్ట్రింగ్ నుంచి ఇంటీజర్ కన్వర్ట్ అయిపోద్ది. నెక్స్ట్ చూడండి, ఫ్లోట్. ఇంటీజర్ తీసి ఫ్లోట్ పెట్టుకున్నాను, అప్పుడు ఏంటవుద్ది, ఫ్లోట్లో కన్వర్ట్ అయిపోద్ది. ఫ్లోట్లోకి ఎలా కన్వర్ట్ అవుద్ది అంటే 1 2 3.0 ఇలా. ఫ్లోట్ అంటే ఏంటి, డెసిమల్ పాయింట్స్ కాబట్టి 0.0 వచ్చింది ఇక్కడ. ప్రింట్ చేస్తే మీకు ఆన్సర్ ఇదే వస్తుంది. ఫస్ట్ 8 వస్తుంది, 1 2 3 వస్తుంది. సెకండ్ అవుట్పుట్ ఏంటి 1 2 3.0 అంటే 123.0 వస్తుంది. అందులో కామన్ ఫంక్షన్స్ ఏంటి, ఇంటీజర్, ఫ్లోట్, స్ట్రింగ్, బూలియన్, లిస్ట్, టపుల్. మీరు ఏదైనా యూజ్ చేసుకోండి, ఈజీగా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏంటి, ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్పెక్షన్ ఫంక్షన్స్. ఫస్ట్ ఫంక్షన్స్ టైప్ కన్వర్షన్స్, సెకండ్ ఫంక్షన్కి వచ్చేసరికి ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్పెక్షన్ ఫంక్షన్స్ యూజ్ టు ఇన్స్పెక్ట్ టైప్స్ అండ్ ప్రాపర్టీస్. అందులో వచ్చేసరి ప్రోగ్రామ్ చూద్దాం. డెఫ్ ఇన్స్పెక్ట్స్ టైప్స్ ఆబ్జెక్ట్స్. ఇది అనేది మెథడ్ ఏంటి ఆల్రెడీ మీకు తెలుసు. మెయిన్ ఫంక్షన్ ఎలాగో సి లాంగ్వేజ్లో ఇక్కడ ఒక మెథడ్ తీసుకున్నాం. జావాలో మెథడ్స్ ఉన్నాయి కదా ఆల్రెడీ. అలా ఇది ఏ టైప్ మీరు చెప్పండి, నేను చెప్పను, మీరు ముందు చెప్పండి. ఇక్కడ ఏంటి ఉంది, బ్రాకెట్, ఏ బ్రాకెట్ ఉంది, స్క్వేర్ బ్రాకెట్స్. స్క్వేర్ బ్రాకెట్స్ అంటే ఏంటి, అది లిస్ట్ డేటా టైప్. ఏ డేటా టైప్, లిస్ట్. అదే కర్లీ బ్రాకెట్ ఉంటే సెట్, కర్వ్ బ్రాకెట్ ఉంటే టబుల్. లిస్ట్ టైప్ ఇచ్చి 1 2 3 అని ఇచ్చుకోండు. ప్రింట్ ఏం చేయమండు, టైప్ ఆఫ్ ఏ.
అంతే. అక్కడ ఏం అడిగాడు? టైప్. ఏ టైపో చెప్పమండు. ఇచ్చిన డేటా అనేది ఏ టైపో చెప్పమండు ఫస్ట్. సెకండ్ ప్రింట్ ఏంటి? లెంత్. టైప్ అనేది ఒక ఫంక్షన్ నాన్న. టైప్ ఆఫ్ ఏ. అంటే ఏ యొక్క టైప్ ఏంటి అని ఇక్కడ అడిగాం. సెకండ్ ప్రింట్‌లో ఏం రాసాం? లెన్ ఆఫ్ ఏ. లెన్ ఇన్ ద మీన్స్ లెంత్. నువ్వు ఇచ్చిన లిస్ట్ యొక్క లెంత్ ఎంతో ఇక్కడ కనుక్కోమండు. ఫస్ట్ టైప్ చూడండి. ఫస్ట్ ఏంటి? నీకేమొస్తది ఆన్సరు? ఏ టైప్ ఇది? లిస్ట్ టైప్. లిస్ట్ అని వస్తది. సెకండ్ లెంత్. లెంత్ 3. 0, 1, 2, 3. అదే 1, 2, 3 కానీ ఇక్కడ ఏంటి? 0, 1, 2. మనం అరేస్‌లో సి లాంగ్వేజ్‌లో అరేస్‌లో ఎలాగైతే ఇండెక్స్ ఇచ్చుకున్నామో ఇక్కడ కూడా అలాగే ఇండెక్స్ ఇచ్చుకుంటాం. దాని మొత్తం లెంత్ ఏంటి? 1, 2, 3. 3 ఉన్నాయి కాబట్టి దాని యొక్క లెంత్ 3 అయింది. ఇలాగే మీకు టైపు, ఐడీ, లెంత్, డిర్, కాలబుల్ ఇలా ఏ ఫంక్షన్ యూజ్ చేసుకున్నా మీకు అవుట్‌పుట్ వస్తుంది. నెక్స్ట్ టైప్ చూడండి మ్యాథమెటికల్ ఫంక్షన్స్. మ్యాథమెటికల్ ఫంక్షన్స్‌కి వచ్చేసరికి సమ్ము, డివిజన్, మైనస్ ఇవే ఉంటాయి. మీకు ఆల్రెడీ సి లాంగ్వేజ్‌లో ప్రాక్టీస్ అయ్యి ఉన్నారు. ఇక్కడ కూడా ఒకసారి చూసేయండి. బేసిక్ మ్యాథమెటిక్ ఫంక్షన్స్ విత్ నీడింగ్ మ్యాథ్ మాడ్యూల్. మ్యాథ్ మాడ్యూల్ యూజ్ చేయాలి. అంటే అక్కడ ఏంటి? math.h అనే హెడర్ ఫైల్‌ని యూజ్ చేస్తాం సి లాంగ్వేజ్‌లో. ఇక్కడ మ్యాథ్ మాడ్యూల్‌ని యూజ్ చేస్తాం. చూడండి డెఫ్ మ్యాథ్ ఆపరేషన్స్ అనే ఒక మెథడ్‌ని తీసుకున్నా. అందులో వేరియబుల్ ఏంటి? నమ్స్ అని తీసుకొని స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టాను. స్క్వేర్ బ్రాకెట్స్ పెడితే అది లిస్ట్ అని అర్థం. 10, 20, 30, 40 ఒక 4 నంబర్స్ తీసుకొని ఒక లిస్ట్‌గా తీసుకున్నాం. ఇక్కడ ప్రింట్ ఏం చేయమన్నాం? సమ్ ఆఫ్ నెంబర్స్. సమ్ ఆఫ్ నెంబర్స్ అంటే సమ్ అనే ఫంక్షన్ తీసుకున్నాం. ఆ సమ్ అనే ఫంక్షన్‌లో ఈ నంబర్స్ తీసుకుంటే సమ్ చేసేస్తది. 10 + 20 30, 30 + 30 60, 60 + 40 మొత్తం ఎంత అవుద్ది నాన్న? మొత్తం ఎంత? 100. నీకు ఆన్సర్ 100 వస్తుంది. నెక్స్ట్ ఏంటి? ఈ నంబర్స్‌ని మ్యాక్స్ అనే ఫంక్షన్‌లో పెడితే ఇందులో మాక్సిమం నెంబర్ ఏదైతే ఉందో అది వస్తుంది. ఇందులో మాక్సిమం నెంబర్ ఏంటి? మాక్సిమం, మినిమం అంటే ఏంటి అసల? మాక్సిమం అంటే హై నెంబర్, మినిమం అంటే స్మాల్ నెంబర్ అలాగా. అలా 40 అలా రావడం జరుగుతుంది. మినిమం నెంబరు 10, బిగ్ నెంబర్, స్మాల్ నెంబర్ ఇలా వస్తది. నెక్స్ట్ పవర్. పవర్ ఎలా కనుక్కుంటామంటే 2, 3 ఇచ్చాం ఇక్కడ. పవర్ ఆఫ్ 2, 3. పవర్ అనేది ఒక ఫంక్షన్. అంటే పవర్ కనుక్కుంటాం. 2, 3 అంటే ఏంటి లేదు. 2 క్యూబ్ అని అందాం. 2 క్యూబ్ అర్థం ఏంటి? 8. 2 ఇంటూ అంటే 2 క్యూబ్ అంటే ఏంటి? 2ని 3 టైమ్స్ మల్టిప్లికేషన్ చేయడం. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఎంత ఆన్సరు? 8. నెక్స్ట్ చూడండి. ఇందులో సమ్ము, మ్యాక్స్, మినిమం ఇలా రౌండ్, పావు ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి సీక్వెన్స్ అండ్ కలెక్షన్ ఫంక్షన్స్. సీక్వెన్స్ అండ్ కలెక్షన్ ఫంక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. డెఫ్ సీక్వెన్స్ ఫంక్షన్స్ సేమ్ లిస్ట్ టైప్ తీసుకున్నాం. లిస్ట్ రివర్స్డ్ ఐటమ్స్. రివర్స్డ్ అనే ఫంక్షన్ తీసుకున్నాను ఇక్కడ. లిస్ట్ తీసుకొని దాన్ని రివర్స్ చేయమన్నా. అంటే ఏంటవుద్ది? 4, 3, 2, 1 ఆన్సర్ 4, 3, 2, 1. అది ఏ టైప్‌లో రావాలి అని తెలియాలి కదా! అందుకే లిస్ట్ అని మళ్ళీ ఇచ్చుకోండు. లిస్ట్ రివర్స్డ్ ఇచ్చి ఐటమ్స్ ఇచ్చాం. ఆ ఐటమ్స్ మళ్ళీ అందులోకి రివర్స్ అయిపోవాలి కానీ అందులోకి రావాలి అని చెప్పాలి కాబట్టి లిస్ట్ అని పెట్టుకున్నాడు. లిస్ట్ అనేసరికి మన స్క్వేర్ బ్రాకెట్స్ వచ్చేస్తాయి. అది ఆల్రెడీ మనకు తెలుసు. నెక్స్ట్ సార్టెడ్ ఫంక్షన్. సార్టెడ్ ఫంక్షన్ అంటే ఏంటి లేదు. ఒక ఆర్డర్‌లో సార్ట్ అయిపోవాలి. ఆర్డర్‌లో లైక్ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అని ఉంటాయి కదా! ఆ ఆర్డర్‌లో రావడం. అంటే పెద్ద నుంచి చిన్న, చిన్న నుంచి పెద్ద. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్‌లో ఆల్రెడీ ఉన్నాయి. ఒక ఆర్డర్‌లో ఉన్నాయి కదా! 1, 2, 3, 4 అలా ఆర్డర్‌లో పెడతాయి. లేదా 4, 3, 2, 1 ఇలా ఒక ఆర్డర్‌లో పెట్టడాన్ని సార్టెడ్ అంటాం. నెక్స్ట్ ఆల్ ట్రూ. అంటే 0 కంటే పెద్దవైతే అవి నంబర్స్ అయితే అవన్నీ ట్రూ అవుతాయి. ఎనీ ట్రూ అంటే నువ్వు ఇచ్చిన లిస్ట్‌లో ఒక 0 లేకుండా అన్నీ ట్రూ అయిపోతేనే ఆల్ ట్రూ అవుద్ది. ఎనీ ట్రూ అంటే ఏంటి? అన్నీ 0 అవ్వకుండా ఏదో ఒకైనా నంబర్ ఉండే అప్పుడు నీకు ఫాల్స్ రాకుండా ట్రూ అని రావడం జరుగుతుంది. ఏదైనా ఒకటి
ఒకే ఒకటి జీరో లేకుండా అన్నీ నంబర్స్ వచ్చాయనుకో అప్పుడు అది కూడా ట్రూ అవుద్ది. ఆల్ ట్రూ కాబట్టి. ఇన్నిట్ ఫంక్షన్ యూజ్ చేసేటప్పుడు అన్నీ జీరోస్ ఇస్తాం. 0, 0, 0 3 జీరోస్ ఇచ్చి ఒకటి మాత్రం 0.5 ఇచ్చావు. 0.5 అయినా కూడా అది 0 అనేది తీసుకుంటుంది. కాబట్టి అప్పుడు కూడా ఫాల్స్ అనే వస్తుంది. కంపల్సరీగా నెంబర్ అయితేనే ట్రూ అని వస్తుంది. నెక్స్ట్ ఫంక్షన్కి వచ్చేసరికి కామన్ ఫంక్షన్స్ సార్టెడ్, రివర్స్డ్ ఆల్రెడీ ఇవన్నీ యూజ్ చేసాను. ఎనామరేట్, జిప్ ఇవన్నీ యూజ్ చేసుకుని మీరు కన్వర్ట్ చేస్తే సేమ్ అలాగే కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ అంటే ఏంటో చూద్దాం. అందులో డెఫ్ ఐఓ ఫంక్షన్స్ అనే మెథడ్ని లేదా మాడ్యూల్ని యూజ్ చేసుకుంటాం. నేమ్ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఇన్పుట్ ఎంటర్ యువర్ నేమ్. ఇన్పుట్ అంతే ఏం లేదు. సి లాంగ్వేజ్లో స్కాన్ఎఫ్ తీసుకున్నాం కదా, సేమ్ ఇక్కడ ఇన్పుట్ అనేది తీసుకుంటాం. నీ నేమ్ని ఎంటర్ చేస్తాం ఇన్పుట్ ద్వారా, దాన్ని ప్రింట్ చేయమని జరుగుతాం. ప్రింట్ ఏంటి, ఫస్ట్ అలో వచ్చి తర్వాత నేను నేమ్ ప్రింట్ అమ్మంటున్నాను. అంటే ఇక్కడ వేరియబుల్ కాల్ చేశాడు, వేరియబుల్ కాల్ చేశాక ఆ నేమ్ వస్తుంది. అలో సతీష్, అలో మౌలి, ఇలా వస్తుంది మీకు. హలో ఉమేష్, అలా మీకు ఇచ్చిన నేమ్ బట్టి అలా వస్తుంది నాన్న. అది ఇన్పుట్ ఫంక్షన్. ఇంకొకరికి నెక్స్ట్ లాస్ట్ ఏంటి, యుటిలిటీ అండ్ మెస్కలైన్స్ ఫంక్షన్స్, అదర్ హెల్ప్ఫుల్ యుటిలిటీస్. అంటే ఏంటో ఒకసారి చూద్దాం. యుటిలిటీ అంటే ఏం లేదు, ఆల్రెడీ బైనరీ టైప్స్ వచ్చేసరికి బైనరీ, హెక్సాగాన్, ఇంకా ఏంటి, ఇంకా చాలా ఉంటాయి. హెక్సా టైప్, డెసిమల్, ఇలా చాలా ఉంటాయి. బైనరీ టైప్, డెసిమల్ టైప్, హెక్సా టైప్, టెట్రాహెడ్రల్, అలా ఒక 4-5 టైప్స్ ఉంటాయి. ఆ టైప్ని ఆల్రెడీ మనం డిజిటల్ లాజిక్స్లో నేర్చుకున్నాం. నువ్వు ఇచ్చిన డేటా బట్టి అది ఆ టైప్కి చేంజ్ చేసి చెప్తుంది. అది ఎలా బైనరీ టైప్ అయితే ఇప్పుడు 5కి ఇప్పుడు 2 తీసుకున్నాం, దానికి బైనరీ నెంబర్ ఎంత, 010. 5 తీసుకున్నాం, దానికి బైనరీ నెంబర్ ఎంత, 110. అలా బిన్ ఆఫ్ 5 ఇస్తే అవుట్పుట్ ఇలా వస్తుంది. అంతే, ఇచ్చిన నెంబర్ బట్టి ఆ డేటా బట్టి బైనరీలోకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఇది వన్ ఆఫ్ ది టైప్ కన్వర్షన్ లాంటిదే. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ప్లెయిన్ అబౌట్ టపుల్ మెథడ్స్ అండ్ బుల్టిన్ ఫంక్షన్స్. టపుల్ మెథడ్స్ ఏంటి, అందులో బుల్టిన్ ఫంక్షన్స్ ఏంటి చూద్దాం. టపుల్స్ ఇన్ పైథాన్ హ్యావ్ లిమిటెడ్ సెట్ ఆఫ్ బుల్టిన్ మెథడ్స్. ఈ పైథాన్లో ఒక లిమిటెడ్ బుల్టిన్ మెథడ్స్ ఉన్నాయి. అందులో టపుల్లో కంపేర్ టు లిస్ట్తో కంపేర్ చేసుకుంటే టపుల్లో లిమిటెడ్ ఉంటాయి, లిస్ట్లో మేబీ అన్లిమిటెడ్ ఉండొచ్చు. యాజ్ టపుల్ ఆర్ ఇన్మ్యూటబుల్. టపుల్ అనేది ఇన్మ్యూటబుల్ అంటే ఏంటి, ఇట్ ఈస్ నాట్ చేంజబుల్ నాన్న, ఇట్ కెనాట్ బి చేంజ్డ్. ఇచ్చిన డేటాని చేంజ్ చేయలేము. వన్స్ క్రియేట్ చేసిన తర్వాత చేంజ్ చేయలేము. here are the primary built-in methods, functions and work with tuples. Like tuple methods ఏంటో చూద్దాం. First one method is count. Count అంటే ఏంటి, returns the number of the times specified value appears in tuple. అంటే tuple అనేది సమ్ ఆఫ్ ది డేటాని స్టోర్ చేసుకుంటుంది. ఆ డేటాలో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కౌంట్ చేసి మనకు అవుట్పుట్గా వస్తుంది. దాన్నే కౌంట్ టైప్ అంటాం. నెక్స్ట్ దాన్ని కౌంట్ టైప్ అంటాం. దాన్ని ఒకసారి ప్రోగ్రాంలో చూసుకుంటే మై టపుల్ నెంబర్లు ఎలా ఇచ్చాను, అందులో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది 2, మనకు కౌంట్ అనేది 2 వస్తుంది. కౌంట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే మళ్ళీ ఎలా డాట్ అనే ఆపరేటర్ యూజ్ చేయాలి. మై టపుల్ అనేది ఏంటి, డేటా టైప్, వేరియబుల్. పైథాన్లో డేటా టైప్ ఉండదు కాబట్టి వేరియబుల్ డాట్ కౌంట్.
ఆ వేరియబుల్‌లో ఉన్న డేటాని తీసుకొని కౌంట్ చేస్తుంది. అందులో నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది 2 కాబట్టి అవుట్‌పుట్ 2 వచ్చింది. నెక్స్ట్ ఇండెక్స్ అంటే నీకు కావాల్సిన నంబరు ఏ ఇండెక్స్‌లో ఉంది. ఒక బస్సులో నంబర్ ఆఫ్ మెంబర్స్ కూర్చుంటారు. అంటే మీకు కావాల్సిన వ్యక్తి ఏ సీట్‌లో ఉన్నాదో ఎలా తెలుస్తుందో ఇక్కడ కూడా ఇండెక్స్‌లు అంటే నువ్వు ఇచ్చిన డేటా అనేది ఏ ఇండెక్స్‌లో ఉందో తెలియజేస్తుంది. ఇక్కడ చూడండి ఒకసారి. రిటర్న్ ద ఇండెక్స్ ఆఫ్ ది ఫస్ట్ అక్కర్స్ స్పెసిఫైడ్ వాల్యూ. నువ్వు ఇచ్చిన వాల్యూ అనేది ఏ పొజిషన్‌లో ఉన్నది అని తెలియజేసేదాన్ని ఇండెక్స్ అంటాం. సపోజ్ వేరియబుల్ మై టపుల్ తీసుకున్నాం. 1, 2, 3, 4 నంబర్స్ తీసుకున్నాం. నాకు 3 అనే నంబర్ కావాలి. అది ఎన్నో పొజిషన్‌లో ఉన్నది లేదా ఎన్నో ఇండెక్స్‌లో ఉంది. ఇండెక్స్ అనేది ఎప్పుడు 0తో స్టార్ట్ అవుతుంది. 0, 1, 2 మనకి ఎన్నో పొజిషన్‌లో ఉంది? పొజిషన్ థర్డ్. బట్ ఇండెక్స్ ఎంత? 2 మనకి అవుట్‌పుట్ 2 వచ్చింది. నెక్స్ట్ బులెటిన్ ఫంక్షన్ దట్ వర్క్ విత్ టపుల్స్. In addition to tuple specific methods, there are several built-in functions that work with tuples. ఇందులో సెవరల్ built-in functions ఉన్నాయి. ఇప్పుడు వచ్చే అందులో ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసరికి లెంత్ నాన్న, సెకండ్ మ్యాక్స్. ఫస్ట్ లెంత్ అంటే ఏంటి చూద్దాం. రిటర్న్స్ ద లెంత్. నువ్వు ఇచ్చిన టపుల్ అనేది టపుల్ ఎలా తెలుస్తుంది మనకి? వేరియబుల్ ఇచ్చి కర్వ్ బ్రాకెట్స్ తీసుకుంటే దాన్ని టపుల్ అంటాం. టపుల్‌లో వాల్యూస్ ఇచ్చుకుంటాం కదా! ఆ వాల్యూస్ యొక్క సైజు, ఆ వాల్యూస్ ఎన్ని ఉన్నాయో తెలియజేసేదాన్ని లెంత్ అంటాం. సపోజ్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి 1, 2, 3 దాని లెంత్ ఎంత? 3 అంతే సింపుల్. నెక్స్ట్ మ్యాక్స్ నెంబర్స్ ఇస్తావు. అందులో మ్యాక్స్ అంటే పెద్ద నెంబర్ ఏదో కనుక్కుంటుంది. ఇక్కడ 1, 2, 3 నెంబర్స్ ఇచ్చాం. అందులో పెద్దదేంటి? 3. మ్యాక్సిమం నెంబర్ 3 కాబట్టి 3 ప్రింట్ అయింది. నెక్స్ట్ మినిమం అందులో చిన్న నెంబర్ ఏదో ప్రింట్ అవుద్ది. టపుల్ అంటే ఆల్రెడీ తెలుసు. బ్రాకెట్స్ ఏవి పెడతాం? కర్వ్ బ్రాకెట్స్. అందులో సమ్ ఆఫ్ ది డేటా ఇచ్చుకుంటే అందులో మినిమం నెంబర్ ఏంటి నాన్న? 1. ఫోర్త్ సమ్. ఇచ్చిన డేటా మొత్తం సమ్ అయి వస్తుంది. అంతే యాడ్ అవుతుంది. 1 + 2 3, 3 + 3 6. ఆన్సర్ 6. సమ్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే నెంబర్స్ అంతే చూడు సమ్ బ్రాకెట్స్ పెట్టి వేరియబుల్ నేమ్ రాస్తే చాలు. నీకు ఆన్సర్ డైరెక్ట్ 6 వచ్చేస్తుంది. మనం సిలో అలా రాయడం అవ్వదు. ఇలా ఫంక్షన్స్ ఉండవు మనకి. ఫంక్షన్స్ ఉంటాయి కానీ డైరెక్ట్ ఫంక్షన్స్ కొన్ని ఉండవు. ఈ పైథాన్‌లో మాత్రం ఆల్ ఫంక్షన్స్ ఆర్ అవైలబుల్. సో ఇట్ ఈస్ రీడబుల్ అండ్ సేవ్స్ ద టైమ్. సింపుల్‌గా చదవగలము అండ్ నీ టైం అనేది సేవ్ చేసుకుంటుంది. అలాగే కోడ్ అనేది చిన్న కోడ్ అవుద్ది. అందుకే ఇక్కడ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్‌గా ఉంటాయి. ఇక్కడ సమ్ అనే ఫంక్షన్ అవైలబుల్‌గా ఉన్నది కాబట్టి సమ్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేసి అక్కడ వేరియబుల్ పెట్టాం. అప్పుడు పెట్టేసరికి ఏమైంది? 1 + 2 2, 1 + 2 3, 3 + 3 6. ఆన్సర్ 6 రావడం జరిగింది. నెక్స్ట్ ఎనీ ఫంక్షన్ అంటే ఏంటి చూద్దాం. రిటర్న్స్ ట్రూ ఇఫ్ ఎనీ ఐటమ్ ఇన్ టపుల్ ఈస్ ట్రూ. అంటే టపుల్‌లో కొన్ని వాల్యూస్ తీసుకున్నాం. కొన్ని ఐటమ్స్ తీసుకున్నాం. అన్నీ ట్రూ అవసరం లేదు. ఏదో ఒకటి ట్రూ అయినా నీకు ఆన్సర్ ట్రూ వస్తుంది. అదర్‌వైజ్ రిటర్న్స్ ఫాల్స్. అంటే అన్నీ ఫాల్స్ అయిపోయినాయి. అన్నీ ఫాల్స్ అయితే ఫాల్సే వస్తుంది. సపోజ్ చూడండి మై టపుల్ 0 ఫాల్స్ 3. 0 అనేది ఫాల్స్ లెక్కే. ట్రూ అంటే 1, 0 ఫాల్స్ అంటే 0 అని చెప్పుకున్నాం కాబట్టి 0 ఫాల్స్. ఇక్కడ 3 అనేది పాజిటివ్ నెంబర్ కాబట్టి ఇది ట్రూ. సో ఏదైనా ఒకటి ట్రూ అయినా ఆన్సర్ ట్రూ వస్తుంది కాబట్టి ట్రూ వచ్చింది చూడండి. నెక్స్ట్ ఆల్. ఒకటి ఫాల్స్ అయినా ఫాల్సే. అన్నీ ట్రూ అవ్వాలి ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోండి. 1 అంటే ట్రూయే అండ్ ట్రూ అంటే ట్రూయే. ఇది పాజిటివ్ నెంబర్ 3. ఆల్ ట్రూ కాబట్టి నీకు ఆన్సర్ ట్రూ వస్తుంది. ఆన్సరు ట్రూ వచ్చింది చూడండి. అది కోడ్ ఎలా రాయాలి? వేరియబుల్ నేమ్ ఒక వేరియబుల్ రిజల్ట్ అనే వేరియబుల్ తీసుకోండి. ఆల్ అనే ఫంక్షన్ని యూజ్ చేసి లోన ఏం రాస్తాం? ఆల్రెడీ నువ్వు వాల్యూస్ ఏవి పెట్టుకున్నావో వాటికి ఇచ్చిన వేరియబుల్ నేమ్‌ని ఇక్కడ మెన్షన్ చేయాలి. అప్పుడు మాత్రమే
ఆల్ అనే ఫంక్షన్‌ని చెక్ చేసి నీకు అవుట్‌పుట్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసరికి సార్టెడ్. సార్టెడ్ అంటే ఏం లేదు, అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్‌లో అరేంజ్ చేసి మనకు అవుట్‌పుట్ ఇస్తుంది. నేను 3, 1, 2 అనే 3 వాల్యూస్‌ని తీసుకున్నాను. అది కూడా టపుల్ సెట్. ఎలా తెలిసింది నాకు అంటే, నేను కర్వ్ బ్రాకెట్స్ తీసుకున్నాను కాబట్టి టపుల్ సెట్ అని తెలుసుకున్నాను. టపుల్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ కదా! ఒక 3, 3, 1, 2 అనే 3 వాల్యూస్‌ని స్టోర్ చేసుకుంది. దాన్ని నేను సార్ట్ చేయాలనుకుంటున్నాను. ఎలా? సార్టెడ్ డాట్ మై టపుల్ అనే వేరియబుల్ నేమ్ ఇస్తాను. సార్ట్ చేస్తే ఎలా అవుద్ది? 1, 2, 3 అలా సార్ట్ చేసేస్తుంది. బట్ వన్ కండిషన్, మీకు ఆల్రెడీ ఒక డౌట్ రావాలి. ఈ టపుల్ కదా! టపుల్ అనేది మీరు మ్యూటబుల్ అన్నారు. మ్యూటబుల్ అంటే ఏంటి? అసలు చేంజ్ చేయడం అవ్వదు కదా! మీరు ఇక్కడేంటి వాల్యూస్ చేంజ్ చేయడం జరుగుతుంది. పొజిషన్ చేంజ్ అవుతున్నాయి అని డౌట్ రావచ్చు. అప్పుడేంటి? లిస్ట్‌లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. లిస్ట్‌లోకి కన్వర్ట్ చేస్తే చేంజబుల్. టపుల్ అంటే నాట్ చేంజబుల్ కదా! ఇమ్యూటబుల్ కదా! అది చేంజ్ చేయలేం కాబట్టి మనం సార్ట్ చేసేటప్పుడు లిస్ట్ టైప్ చేంజ్ చేసుకొని ఆ అవుట్‌పుట్ చూస్తాం. లిస్ట్ అనేది ఆల్వేస్ మ్యూటబుల్ కాబట్టి. నెక్స్ట్ టైప్ టపుల్ కన్వర్ట్స్ యాన్ ఇటరబుల్ లైక్ ఎ లిస్ట్ ఇంటూ టపుల్. అంటే టపుల్ నుంచి లిస్ట్‌కి ఎలా కన్వర్ట్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. మై లిస్ట్ అనే ఒక లిస్ట్ తీసుకున్నాం. మై టపుల్ వేరియబుల్ తీసుకొని టపుల్‌లో కన్వర్ట్ చేస్తాను. ఆ లిస్ట్‌ని టపుల్‌లోకి ఎలాగా? టపుల్ ఇచ్చి మై లిస్ట్ వేరియబుల్ నేమ్ ఏదైతే ఉందో ఇక్కడ ఇచ్చిస్తే అది టపుల్‌లోకి కన్వర్ట్ అయిపోద్ది. ఒకవేళ లిస్ట్‌లో కన్వర్ట్ చేయాలంటే ఏంటి? ఇక్కడ లిస్ట్ ఇచ్చి ఇక్కడ టపుల్ ఇచ్చి ఇక్కడ లిస్ట్ ఇచ్చి ఇక్కడ టపుల్ ఇచ్చుకుంటే అది లిస్ట్‌లోకి కన్వర్ట్ అవుద్ది. ఇక్కడ బ్రాకెట్స్ చేంజ్ చేసి ఇక్కడ లిస్ట్‌లోకి కన్వర్ట్ చేయమని చెప్తే లిస్ట్‌లోకి కన్వర్ట్ అవుద్ది. ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసరికి డిస్క్రైబ్ ద ఫాలోయింగ్ సెట్ ఆపరేషన్స్. ఇందులో ఎన్ని ఉన్నాయంటే ఒక 5 ఉన్నాయి. ఒక్కొక్కటి క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఒకటి యూనియన్ ఆఫ్ సెట్స్, సెకండ్‌ది ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్, థర్డ్‌ది డిఫరెన్స్ ఆఫ్ సెట్స్, ఫోర్త్‌ది సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్, ఫిఫ్త్‌ది ఫైండింగ్ సబ్సెట్స్ అండ్ సూపర్ సెట్స్. ఫస్ట్ చూద్దాం. యూనియన్ అంటే ఏంటి? ఆల్రెడీ మనం సెట్స్‌లో నేర్చుకున్నాం. యూనియన్ ఇన్ ద మీన్స్ యూనియన్ ఎలా ఉంటది? దాని సింబల్ ఇలాగ ఉంటది. మనం సెట్స్‌లో నేర్చుకునేటప్పుడు మనం మ్యాథ్స్‌లో చూస్తే యూనియన్ సింబల్ యూలా ఉంటుంది. ఇంగ్లీష్‌లో యూ రాస్తాం కాబట్టి యూనియన్‌ని యూతో సూచిస్తాం. యూనియన్ అంటే ఏంటి? ఒక సెట్ తీసుకుంటే ఇంకొక సెట్ తీసుకుంటాం. ఆ సెట్స్‌ని ఒక గ్రూప్ చేయడాన్నే యూనియన్ అంటాం. అది ఎలా చేస్తుందో చూడండి. సింటాక్స్ చూసుకుంటే set1 డాట్ యూనియన్ set2. set1ని set2ని set1కి యూనియన్ చేస్తుంది. యూజింగ్ డాట్ ఆపరేటర్ విత్ యూనియన్ ఫంక్షన్. set1 డాట్ యూనియన్ set2 అలాగనే ఇవ్వచ్చు. లేదా set1 ఆర్ set2 గీత ఉంటే ఏంటి? లాజికల్ ఆర్ కదా! చూడండి, బోత్ రిటర్న్ ఎ న్యూ సెట్ విచ్ కంటైన్స్ ద యూనియన్ బోత్ సెట్స్. అంటే ఇప్పుడు 2 సెట్లు తీసుకుంటే యూనియన్ ఆపరేషన్ పర్ఫార్మ్ అవ్వగానే మొత్తం ఒక సెట్‌గా చేంజ్ అవుద్ది. దానికి ఒక ఎగ్జాంపుల్ చూడండి. set1 నేను 1, 2, 3, 4, 5 ఇలా ఒక 4 నంబర్స్ తీసుకున్నాం. set2లో డిఫరెన్స్ ఆఫ్ 4 నంబర్స్ 3, 4, 5, 6 అలా ఇక్కడ ఒక డేటా తీసుకున్నాం. దాన్ని ఇప్పుడు set1ని set2కి యూనియన్ చేయాలి. ఎలా చేస్తాను? set1 డాట్ యూనియన్ ఆఫ్ set2 రెండు కలిసి set3గా రామన్నా. చూడండి, సెట్ అంటే ఏంటి? మనకి ఇలా కర్లీ బ్రాకెట్స్‌లో ఆన్సర్ వస్తుంది. చూడండి 1, 2, 3, 4, 5, 6 ఇవన్నీ నంబర్స్ అనేవి ఒక సెట్‌లో వస్తాయి. బట్ ఒకటి గుర్తుపెట్టుకుంటే ఏంటి? రిపీటెడ్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మళ్ళీ రిపీటెడ్‌గా ప్రింట్ అవ్వవు మనకి. ఇక్కడ ఆల్రెడీ 3 వస్తుంది. మళ్ళీ set2లో కూడా 3 ఉంది. రిపీట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఆ నంబర్ ఇక్కడ మళ్ళీ అవుట్‌పుట్‌లో రాదు. మళ్ళీ 4 చూడండి, 4 కూడా రిపీట్ అయింది. మిగతావన్నీ సింగిల్ నంబర్స్ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లమ్. నెక్స్ట్ ఇంకోలా ఎలా చేసుకోవచ్చు?
సెట్ 1 1 2 3 4 తీసుకున్నాం. సెట్ 2 3 4 5 6. ఇంకోటి ఒకటి యూనియన్ ఆపరేషన్ యూజ్ చేయాలి, అదే యూనియన్ ఫంక్షన్. రెండోది ఆర్ ఆపరేటర్ యూజ్ చేసుకోవచ్చు. అలా యూజ్ చేసిన మనకి ఒక లిస్ట్లో ఒక సెట్లో వస్తుంది. రెండు ఒక సెట్గా ఏర్పడతాయి. 1 2 3 4 5 6. ఇక్కడ కూడా రిపీట్ అవ్వవు. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. ఇంటర్సెక్షన్ని మనం మ్యాథ్స్లో ఈ సింబల్తో చూసిస్తాం. ఇక్కడికి వచ్చేసరికి ఇంటర్సెక్షన్ అనే ఫంక్షన్ ఉంటుంది, సింబల్ ఉండదు, ఫంక్షన్ ఉంటుంది. ఇంటర్సెక్షన్ ఇన్ ద మీన్స్ ఏవైతే కామన్ వాల్యూస్ ఉంటాయో, ఇందాక కామన్ వాల్యూస్ని ఏం చేసాం, వదిలేసి మిగతా నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రింట్ చేస్తాం. ఇక్కడ కామన్ వాల్యూస్ని మాత్రమే ప్రింట్ చేసి మిగతా సింగిల్ నెంబర్స్ ఉంటాయో వాటిని వదిలేస్తాం. ఇప్పుడు చూద్దాం. సెట్ 1 అండ్ ఇందాక ఆర్ ఆపరేటర్ యూజ్ చేసాం. ఇక్కడ లాజికల్ ఎండ్ లేదా ఇంటర్సెక్షన్, ఈ రెండు మెథడ్ని యూజ్ చేసుకొని మనం ఇంటర్సెక్షన్ చేస్తాం. చూడండి, సెట్ 1 సెట్ 2 రెండు డేటాస్ తీసుకున్నాం. వాటిని సెట్ 3 అనే ఒక సెట్లోకి డంప్ చేస్తున్నాం. ఎలా? సెట్ 1 డాట్ ఇంటర్సెక్షన్ అనే ఫంక్షన్ తీసుకొని సెట్ 3కి వేరే ఒక సెట్లో కన్వర్ట్ చేయమని చెప్పాను. ఎలా? సెట్ 1 యూజింగ్ డాట్ ఆపరేటర్ విత్ ఇంటర్సెక్షన్ ఫంక్షన్. ఇంటర్సెక్షన్ ఇన్ ద మీన్స్ కామన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇందులో కామన్ ఎలిమెంట్స్ ఏంటి? 3 1 ఇందులో లేదు, 2 లేదు, 3 కామన్, మళ్ళీ 4 కప్, 5 ఇందులో లేదు, 6 సెట్ 1లో లేదు, 3 4 మాత్రమే కామన్ అయ్యాయి. సో మనకు అవుట్పుట్ ఏంటి? ఇంటర్సెక్షన్కి అవుట్పుట్ 3 4. ఇంకో టైప్ ఎలా చేసుకోవచ్చు? సెట్ 1 ఒక డేటా తీసుకొని సెట్ 2 ఒక డేటా తీసుకున్నాం, దానికి మధ్యలో లాజికల్ అండ్ పెట్టామనుకో, అప్పుడు కూడా కామన్ ఎలిమెంట్ ఏముందో అవి వస్తాయి. ఇక్కడ థర్డ్ది వచ్చేసరికి డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ మధ్య డిఫరెన్స్ అంటే మైనస్ చేయడమే. చూద్దాం అది ఎలా. ద డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ 1 అండ్ సెట్ 2 ఈజ్ ద ఎలిమెంట్స్ దట్ అపియర్ సెట్ 1 బట్ డు నాట్ అపియర్ టు ఇన్ సెట్ 2. అంటే సెట్ 1 నుంచి సెట్ 2 తీస్తే మ్యాథ్స్ ఎగ్జాంపుల్తో చెప్తే మీకు అర్థమవుతుంది. 1 2 తీసుకున్నాం, ఇక్కడ 2 3 ఇలా రెండు వాల్యూస్ని మైనస్ చేయమన్నాం. అప్పుడు ఏమవుద్ది? ఈ కామన్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఏవైతే ఉన్నాయో ఆ కామన్ ఎలిమెంట్స్ని తొలగించి మిగతాది ఏదైతే మిగిలిందో ఏం మిగిలాయి? 1 3 మిగిలాయి. బట్ ఏ నుంచి బి తీస్తాం కాబట్టి ఏలో ఏ మిగిలాయి అవే రాయాలి. 1 మిగిలింది కాబట్టి 1 రాశాను. ఒకవేళ బి నుంచి ఏ తీస్తే 3 వస్తుంది ఆన్సర్, ఏ నుంచి బి తీస్తే 1 వస్తుంది. ఏ నుంచి బి తీసేటప్పుడు ఏలో ఏం మిగిలాయి అవే రాయాలి ఆన్సర్లో. ఇక్కడ కూడా అదే ఉంటుంది చూడండి. సెట్ 1 డిఫరెన్స్ ఆఫ్ సెట్ 2 అది ఒక మెథడ్. ఇంకో మెథడ్ ఏంటంటే సెట్ 1 స్పేస్ ఇచ్చి సెట్ 2, ఈ రెండు వర్క్ అవుతాయి. ఎలా? సెట్ 1 సెట్ 2 డేటా సెట్స్ తీసుకొని సెట్ 1 డాట్ డిఫరెన్స్ ఆఫ్ సెట్ 2. డిఫరెన్స్ అనే ఒక ఫంక్షన్ తీసుకొని సెట్ 1 నుంచి సెట్ 2 తీయమన్నా. సెట్ 1 నుంచి సెట్ 2 తీస్తే 3 4 కామన్ ఎలిమెంట్స్ తొలగించిస్తే ఇంక సెట్ 1లో మిగిలినవి ఏంటి? 1 2. ఆ 1 2 అనే ఆన్సర్ వచ్చింది మనకి. ఇంకోటి ఏంటి? స్పేస్, మధ్యలో స్పేస్ ఇస్తే డైరెక్ట్గా ఈ కామన్ ఎలిమెంట్స్ తొలగించి ఇంకా అంతే. మనం సెట్ 1 నుంచి సెట్ 2 మైనస్ చేయమన్నాం కాబట్టి సెట్ 1లో మిగిలిన వాటి సెట్ 1లో ఏం మిగిలాయి? 1 2 అవే ఆన్సర్ వస్తాయి. నెక్స్ట్ సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే ఏం లేదు. ద సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ 2 sets is set that contains elements that are not shared by the sets. In other words, it is the elements that are in one set but not in both. అంటే ఏంటి ఒకసారి చూద్దాం. మీకు ఎగ్జాంపుల్ చూస్తే క్లియర్ కట్గా అర్థమైపోద్ది. ఒక సెట్ 1 సెట్ 2 రెండు సెట్లు తీసుకున్నాం. అందులోకి వచ్చేసరికి
set1 డాట్ సిమెట్రిక్ డిఫరెన్స్. డిఫరెన్స్ అంటే డిఫరెన్స్ చేస్తుంది. ఇది సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ set2 ఫంక్షన్ తీసుకుంటే దాని అవుట్పుట్ ఏమొస్తుంది? 1 2 5 6. మనం set1 ఏం తీసుకున్నాం? 1 2 3 4 3 4 5 6 అంటే ఏంటి? 1 2 3 4 3 4 5 6 ఇంటర్సెక్షన్ చేసేటప్పుడు ఏంటి? 3 4 అనేవి కామన్గా ఉన్నాయి కాబట్టి అది అవుట్పుట్ వస్తుంది. మిగతావి అనేవి లీవ్ ఇట్ చేయమన్నా. ఇక్కడ సిమెట్రిక్ డిఫరెన్సెస్ వచ్చేసరికి ఈ కామన్ ఎలిమెంట్స్ కాకుండా మిగతావి ఏవైతే మిగులుతాయో వాటినే సిమెట్రిక్ డిఫరెన్స్ అంటాం. కామన్గా ఉన్నవి కాకుండా మిగతా ఉన్న ఎలిమెంట్స్ని మనం అవుట్పుట్గా తీసుకుంటే దాన్ని ఏంటంటాం? సిమెట్రిక్ డిఫరెన్స్ అంటాం. ఇక్కడ కూడా అదే అన్నాడు. ఇట్ ఈస్ ఎలిమెంట్స్ దట్ ఆర్ ఇన్ వన్ బట్ నాట్ ఇన్ బోత్. ఇక్కడ 1 2 3 4 3 4 5 6 ఇలా వాల్యూస్ తీసుకున్నాం. set1 సిమెట్రిక్ డిఫరెన్స్ set2 చేయమన్నాం. చేస్తే ఏమైంది చూడండి. మనకి 1 2 3 4లో 3 4 ఈ 3 4 పోయింది. మిగతావి ఏం మిగిలాయి? 1 2 5 6 కామన్ ఎలిమెంట్స్ తొలగించి మిగతావి రావడాన్ని సిమెట్రిక్ డిఫరెన్స్ అంటాం. లాస్ట్ వన్ ఫైండింగ్ సబ్సెట్స్ అండ్ సూపర్ సెట్స్. అసలు సబ్సెట్స్ అంటే ఏంటి, సూపర్ సెట్స్ అంటే ఏంటో చూద్దాం. సెట్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ సెట్ బి. సెట్ ఏ అనేది సెట్ బికి ఒక సబ్సెట్ అయితే ఆల్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ అంటే సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్ అనేది సెట్ బిలో ఉంటుంది. సబ్సెట్ అంటే ఎలా అంటే ఇప్పుడు ఈ సెట్ ఏలో 1 2 3 4 5 6 నెంబర్స్ తీసుకున్నాం. సెట్ బి అనేది సెట్ ఏ యొక్క సబ్సెట్ అన్నాను. దీంట్లో 3 4 5 అనేది సెట్ ఏలో కూడా ఉన్నది కాబట్టి సెట్ ఏ యొక్క సబ్సెట్ అవుతుంది. ఇక్కడ కూడా అదే చెప్పాడు. సెట్ ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ సెట్ బి ఇఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ. సెట్ బి 3 4 5 కదా, ఆ 3 4 5 అనేది సెట్ ఏలో కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని సబ్సెట్ అంటాం. ఇంక్లూడింగ్ సెట్ బి. సింటాక్స్ సెట్ ఏ డాట్ ఇస్ సబ్సెట్ ఆఫ్ సెట్ బి. సెట్ ఏ అనేది సెట్ బి అనేది సెట్ ఏకి సబ్సెట్ కాదు చెక్ చేయడానికి ఏంటి ఈ సబ్సెట్ అనే ఫంక్షన్ యూజ్ చేయాలి. లేదా ఇంకెలా చూస్తామంటే సెట్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సెట్ బి అంటే సెట్ ఏ కంటే సెట్ బి పెద్దదైనా అవ్వాలి లేదా సమానంగా అయినా ఉంటే అప్పుడు దాన్ని సబ్సెట్ అవడం జరుగుతుంది. ద ఎక్స్ప్రెషన్ రిటర్న్స్ ట్రూ ఇఫ్ సెట్ ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ సెట్ బి అదర్వైజ్ రిటర్న్స్ ఫాల్స్. ఎప్పుడైతే ఆ కండిషన్ లేదా ఎక్స్ప్రెషన్ ట్రూ అవుతుందో అప్పుడు సెట్ ఏ అనేది సెట్ బికి సబ్సెట్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి. సెట్ ఏలో 1 2 3 4 తీసుకున్నాం. సెట్ బిలో 2 3 తీసుకున్నాం. అంటే ఈ 2 3 సెట్ ఏలో ఉన్నాయి లేవు చెక్ చేయండి. 2 3 ఉన్నాయి కాబట్టి సెట్ బి అనేది సెట్ ఏకి సబ్సెట్ అవుతుంది. అంటే సెట్ 2 అనేది సెట్ 1కి సబ్సెట్. అది ఎలా చెక్ చేస్తాం? ప్రోగ్రాంలో set2 డాట్ ఇస్ SUBSET అంటే ఏంటి? ఈ సబ్సెట్. ఈ సబ్సెట్ కాదా అని చెక్ చేయమన్నా. set2 డాట్ ఈ సబ్సెట్ set1 చేస్తే 2 3 అనేవి సబ్సెట్లో ఉన్నాయి కదా. ఈ 2 3 అనేది set1లో కూడా ఉన్నాయి కాబట్టి ట్రూ అనే ఆన్సర్ వచ్చింది మనకి. లేదా ఇలా కూడా చెక్ చేస్తుంది. పెద్దది లేదా సమానం అని చెక్ చేస్తే సబ్సెట్ కాదా చెక్ చేస్తుంది. సింటాక్స్ ఎలాగా? సెట్ ఏ డాట్ ఈజ్ సబ్సెట్ సెట్ బి ఇలా సింటాక్స్ రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ ఒక వాల్యూస్ తీసుకున్నాం. అలాగే ఇంకో వాల్యూస్ 2 సెట్లు తీసుకున్నాం. ఇందులో set1 డాట్ ఈజ్ సబ్సెట్ అని చెక్ చేస్తే 2 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ట్రూ వస్తుంది. లేదా ఎలా చెక్ చేయొచ్చు? set2 కంటే set1 అనేది పెద్దదే కదా. ఇక్కడ 4 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ నెస్టెడ్ ఇఫ్ అండ్ మల్టీవే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్. నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి అండ్ మల్టీవే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటే ఏంటో చూద్దాం.
నెస్టెడ్ ఇఫ్. నెస్ట్ అంటే ఏంటి? ఒక నెస్ట్‌లో ఇంకో నెస్ట్ ఒక స్టెప్‌లో ఇంకో స్టెప్ ఉండడం. అంతే ఏంటో ఒకసారి చెక్ చేద్దాం. వన్ ఇఫ్ స్టేట్మెంట్ కెన్ బి ప్లేస్డ్ ఇన్‌సైడ్. అంటే ఒక ఇఫ్ స్టేట్మెంట్ ఉంటుంది. ఇఫ్ దాని ఇన్‌సైడ్‌లో ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్. ఇలా రావడాన్ని ఒక స్టెప్ వైస్‌గా రావడాన్ని నెస్టెడ్ ఇఫ్ అంటాం. ద స్టేట్మెంట్ ఇన్ ఇఫ్ ఆర్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ కెన్ బి ఎనీ లీగల్ పైథాన్ స్టేట్మెంట్ including another if or if else statement. Then the inner if statement is said to be nested if inside outer if statement. సపోజ్ ఒక ఇఫ్ స్టేట్మెంట్ తీసుకున్నాం, దాంట్లో ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ పెట్టాం. ఎప్పుడైతే అవుటర్ ఇఫ్ స్టేట్మెంట్ ఉంటుందో ఆ ఇఫ్ స్టేట్మెంట్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో ఇన్నర్ ఇఫ్ వెళ్తుంది. అవుటర్ ఇఫ్ స్టేట్మెంట్ ఎప్పుడైతే ట్రూ అవుతుందో ఇన్నర్ ఇఫ్కి వెళ్తుంది. లేకపోతే ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో ఎల్స్ బ్లాక్ ఏదైతే ఉందో ఎల్స్ బ్లాక్కి వెళ్తుంది. ఒకవేళ ఎల్స్ బ్లాక్ లేకపోతే డైరెక్ట్ టెర్మినేట్ అయిపోతుంది. ద ఇన్నర్ ఇఫ్ స్టేట్మెంట్ కెన్ బి కంటైన్ అనదర్ ఇఫ్ స్టేట్మెంట్. ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఈజ్ నో లిమిట్ డెప్త్ ఆఫ్ నెస్టింగ్. ఇప్పుడు నెస్టెడ్ ఇఫ్ తీసుకునేటప్పుడు ఇంత లిమిట్ ఉండాలని ఏ కండిషన్స్ ఇక్కడ లేవు. ఒక ఇఫ్ తీసుకున్నాక ఇంకో ఇఫ్ తీసుకోవచ్చు, ఇంకో ఇఫ్ తీసుకోవచ్చు. ఒక లిమిట్ అనేది లేదు నాన్న. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే ఏంటి, ఒక స్టెప్ మనం డాబా మెట్లు మన డాబా మేడ ఏదైతే ఉంటుందో వాటిని మెట్లు చూసుకుంటే ఏంటి ఒక్కొక్క స్టెప్ ఉంటుంది కదా, స్టెప్ బై స్టెప్. ఇన్ని స్టెప్లని మనం ఎస్టిమేషన్ చేసుకోలేం కదా, దాని హైట్ బట్టే అన్ని స్టెప్లు వస్తాయి. ఇక్కడ కూడా మనం ఇచ్చే కండిషన్స్ బట్టి అన్ని స్టెప్లు రావడం. ఇఫ్ అనేది ఒక కండిషనల్ స్టేట్మెంట్ కదా, ఇచ్చిన కండిషన్ బట్టి అన్ని స్టెప్లు వస్తాయి. నెక్స్ట్ మల్టీవే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ ఇఫ్ ఆల్రెడీ మనం సి లాంగ్వేజ్లో నేర్చుకున్నాం, మీకు క్లియర్ కట్గా అక్కడ చెప్పడం జరిగింది, అది మీకు ఆల్రెడీ అర్థమైపోద్ది. బట్ మల్టీవే ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్స్ మల్టీవే ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ కొత్తగా వచ్చింది. దాన్ని ఒకసారి చూద్దాం. ద ఎల్ఇఫ్ ఇన్ ద మీన్స్ ఎల్స్ ఇఫ్ అని అర్థం. is short for the else if, short name for the else if. elif అనేది short name for the elif. ఓకేనా? it allows us check for the multiple expressions. ఇది అనేది మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్ చెక్ చేస్తుంది. if condition for if is false, ఫస్ట్ ఇఫ్ అనేది ఒకవేళ ఫాల్స్ అయితే ఫాల్స్గా చెక్ చేస్తుంది. ఎలా? ఇట్ చెక్స్ ద కండిషన్ ఆఫ్ ది నెక్స్ట్ ఎల్ఇఫ్ బ్లాక్. ఫస్ట్ ఇఫ్ కండిషన్ అనేది ఫాల్స్ అయిపోయింది. నెక్స్ట్ ఏదైతే ఉంటుందో నెక్స్ట్ ఏంటి ఇక్కడ పేర్లో ఉన్నది ఇఫ్ తర్వాత ఏంటి ఎల్ఇఫ్. ఇఫ్ ఎప్పుడైతే ఫాల్స్ అయిపోయిందో ఎల్ఇఫ్కి వస్తుంది. ఎల్ఇఫ్ ఇన్ ద మీన్స్ ఎల్స్ ఇఫ్. లేదా ఎల్స్ ఇఫ్ కూడా ఫాల్స్ అయితే ఎల్స్ బ్లాక్కి వెళ్తుంది. ఫస్ట్ ఇఫ్ కండిషన్ ట్రూ అయితే మరి చెక్ చేయదు, మిగతావి డైరెక్ట్ అవుట్పుట్ వస్తుంది. ఇఫ్ కూడా రైట్ అయ్యి ఇఫ్ కూడా ఫాల్స్ అయితే అప్పుడు ఎల్స్ ఇఫ్కి వెళ్ళి చెక్ చేస్తుంది. ఇక్కడ కూడా అదే చెప్పు. నెక్స్ట్ ఆల్ కండిషన్స్ ఆర్ ఫాల్స్, ద బాడీ ఇఫ్ ఎల్స్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ ఓన్లీ వన్ బ్లాక్ అమాంగ్ ది సెవరల్ ఇఫ్ ఎల్స్ బ్లాక్స్. ఇప్పుడు అన్నీ ఫాల్స్ అయిపోయినాయి, అప్పుడు ఏమవుతుంది, టెర్మినేట్ అయిపోద్ది. ఏదైనా ఒకటి మాత్రమే ట్రూ అయిందనుకో, అక్కడ అవుట్పుట్ వచ్చి మిగతావి చెక్ చేయొద్దు. మరి మనం మీ ఏదైతే డెస్టినేషన్ ఉందో అక్కడ చేరుకున్న తర్వాత ఇంకా ఎక్స్ట్రాగా వెళ్తారేంటి? వెళ్ళరు కదా. ఇక్కడ కూడా సేమ్ సింటాక్స్ సరికి ఇఫ్ టెస్ట్ ఎక్స్ప్రెషన్ బాడీ ఆఫ్ ఇఫ్, ఫస్ట్ ఇఫ్ కండిషన్ చెక్ చేసుకుంటాం ఎక్స్ప్రెషన్ని, అది ట్రూ అయితే బాడీ ఆఫ్ ఇఫ్ వెళ్తుంది. ఒకవేళ అది ట్రూ అయితే బాడీకి వెళ్తుంది. ఫాల్స్ అయితే ఏమవుతుంది, నెక్స్ట్ ఎల్ఇఫ్ అనే కండిషన్ చెక్ చేస్తుంది. అది ట్రూ అయితే బాడీ ఆఫ్ ఎల్ఇఫ్కి వెళ్తుంది. అది ఫాల్స్ అయితే ఎల్స్కి వెళ్తుంది. ఎప్పుడైతే ఒక్కొక్కటి ట్రూ అయ్యాయో అక్కడ ఆగిపోతుంది. సపోజ్ ఇక్కడ చూడండి, ఫ్లో చార్ట్ చూస్తే మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది.
ఫస్ట్ కండిషన్ ఏంటి నాన్న? ఫస్ట్ ఇఫ్ కండిషన్. ఇఫ్ కండిషన్ చెక్ చేసింది. ట్రూ అయింది. ఇఫ్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ అయిపోయి నీకు టెర్మినేట్ అయిపోద్ది. ఇక్కడ టెర్మినేట్ అయిపోద్ది. ఫాల్స్ అయింది. నెక్స్ట్ కండిషన్ ఏంటి? ఎల్ఇఫ్ అనే కండిషన్ ఏంటి? ఎల్సిఫ్ అనే కండిషన్ చెక్ చేస్తుంది. అది ట్రూ అయిందా? ఎల్ఇఫ్ కోడ్‌కొచ్చి టెర్మినేట్ అయిపోద్ది. అది కూడా ఫాల్స్ అయిపోయింది. అప్పుడు ఏంటి? డైరెక్ట్ ఎల్స్ కోడ్‌కొస్తుంది. అప్పుడు అది నీకు అవుట్‌పుట్‌గా రావడం జరుగుతుంది. నోట్ చూడండి. ఇఫ్ బ్లాక్ నోట్ చూడండి. ద ఇఫ్ బ్లాక్ కెన్ హావ్ ఓన్లీ వన్ ఎల్స్ బ్లాక్. ఒక ఇఫ్ బ్లాక్‌కి ఒక ఎల్స్ బ్లాక్ మాత్రమే ఉంటుంది. ఏంటి? ఒక ఇఫ్ బ్లాక్‌కి ఒక ఎల్స్ బ్లాక్ మాత్రమే ఉంటుంది. మళ్ళీ మల్టిపుల్ ఎల్స్ ఇఫ్ బ్లాక్‌లు ఉంటాయి. ఇదేంటి? మల్టిపుల్ ఎల్స్ స్టేట్మెంట్ కాబట్టి మల్టిపుల్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఒక ఇఫ్ బ్లాక్‌కి ఒక ఎల్స్ బ్లాకే ఉంటుంది. బట్ ఇన్ కెన్ హావ్ మల్టిపుల్ ఎల్ బ్లాక్స్. ఇఫ్ ఎల్ఇఫ్ అంటే ఏం అర్థం? ఎల్స్ ఇఫ్ అనే నేమ్‌కి షార్ట్ నేమ్‌నే ఎల్ఇఫ్ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి. m అనే వేరియబుల్ తీసుకొని ఇన్పుట్ ఎంటర్ sub1 మార్క్స్. sub1 ఇన్ ద మీన్స్ సబ్జెక్ట్ 1. సబ్జెక్ట్ 1 మార్క్స్‌ని ఎంటర్ చేయమన్నాం. ఇన్పుట్ అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సిలో స్కాన్‌అప్ అన్నాం కదా! ఆ స్కాన్‌అప్ ఏం చేస్తుంది? నువ్వు ఎప్పుడైతే రన్ చేస్తావో ఆ రన్ టైమ్‌లోనే నువ్వు ఇచ్చే ఇన్పుట్ డేటాని తీసుకోవడం జరుగుతుంది. ఇన్పుట్ డేటాని తీసుకుంటుంది. నెక్స్ట్ m2 అనే వేరియబుల్ తీసుకోండు. ఇంటీజర్ టైప్ తీసుకున్నాం. అంటే ఏ టైపు మనం పైథాన్‌లో డిక్లేర్ చేయం. లోన ఇచ్చుకునేటప్పుడు ఇన్పుట్ టైపు అని ఇస్తాం కదా! ఆ రన్ టైమ్ ఇచ్చేటప్పుడు ఏ టైపో తెలీదు దానికి. మనం డైరెక్ట్‌గా డిక్లేర్ చేసేటప్పుడు ఏ డేటా టైప్ ఇవ్వకున్నా పర్లేదు. ఇన్పుట్ అని రాసేటప్పుడు మాత్రం పక్కాగా ఇంటీజర్ అయితే ఇంటీజర్, ఫ్లోట్ అయితే ఫ్లోట్ అని ఇవ్వాలి. అది మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఎంటర్ సబ్జెక్ట్ 1 మార్క్స్. నెక్స్ట్ ఎంటర్ సబ్జెక్ట్ 2 మార్క్స్. అలాగా ఎంటర్ సబ్జెక్ట్ 3 మార్క్స్. ఇలా 3 మార్క్స్ ఎంటర్ చేస్తాం. గ్రేడ్ ఎఫ్ అని వస్తుంది. గ్రేడ్ అలా గ్రేడ్స్ ఎలా తెలుస్తాయంటే మీకు మార్క్స్ ఎన్ని వచ్చాయి దాన్ని బట్టి తెలుస్తాయి. చూడండి, సపోజ్ ఇఫ్ m1 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 40. 40 కంట m1 అనేది ఎక్కువ లేదా సమానం అయితే అది ట్రూ అవ్వాలి. అండ్ m2 అంటే ఏంటి? సెకండ్ సబ్జెక్ట్ మార్క్స్. అవి కూడా 40 కంటే ఎక్కువ లేదా సమానంగా రావాలి. లేదా సారీ ఆర్ కాదు, ఎండ్ ఆపరేషన్ కాబట్టి. మరియు m3 సబ్జెక్ట్ 3 మార్క్స్ కూడా 40 కంటే ఎక్కువ లేదా ఈక్వల్. ఎప్పుడైతే ఈ 3 సబ్జెక్టులు 40 కంట ఎక్కువ వస్తాయో అప్పుడు గ్రేడ్ చేంజ్ అవుద్ది. ఎఫ్ కంట అయితే లాస్ట్ గ్రేడ్ కదా! ఈ లేదా డి, సి, పి నీకు వచ్చే మార్క్స్ బట్టి ఏ గ్రేడ్ డిసైడ్ అవుతుంది. ఎప్పుడైతే 40 కంటే తక్కువైతాయో అప్పుడు మాత్రమే ఎఫ్ గ్రేడ్ రావడం జరుగుతుంది. యావరేజ్ ఎలా కడతాం? టోటల్ స్కోర్ డివైడెడ్ బై నీకు ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి అన్ని. స్కోర్ సపోజ్ 470 బై సబ్జెక్ట్స్ 3 అనుకో. ఇలా డివైడ్ చేసి నీకు ఆన్సర్ రావడం జరుగుతుంది. ఆ యావరేజ్ బట్టి నీకు ఏ గ్రేడ్ తెలియజేస్తుంది. ఇప్పుడు దాన్ని చిన్న ఎగ్జాంపుల్‌తో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇఫ్ యావరేజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 90.0 90 కంట నీకొచ్చిన స్కోర్ అనేది యావరేజ్ అనేది ఎక్కువైతే గ్రేడ్ ఏ రావాలి. ఇఫ్ కండిషన్ ఒకవేళ ఫాల్స్ అయింది, 90 కంటే తక్కువ వస్తే అప్పుడు ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్‌కి వెళ్ళి చెక్ చేస్తుంది. అయితే నీకు వచ్చిన మార్క్స్ 90 కంట తక్కువ లేదా 80 కంటే ఎక్కువ. అంటే 80కి 90కి మధ్య వచ్చాయనుకో నీకు గ్రేడ్ బి రావాలి. 90 కంటే ఎక్కువ వస్తే గ్రేడ్ ఏ, 80కి 90కి మధ్యలో ఉంచితే గ్రేడ్ బి. అది కూడా ఒకవేళ ఫాల్స్ అయిపోయింది అప్పుడు చెక్ చేస్తుంది. 80 కంటే ఎక్కువ లేదా 70 కంటే తక్కువ. అలా వచ్చితే గ్రేడ్ సి. ఇంకా 70 కంటే ఎక్కువ
70 కంటే తక్కువ, 60 కంటే ఎక్కువ. అలా గ్రేడ్ డి. లాస్ట్ ఎల్స్ గ్రేడ్ యూ. ఇలా నీకొచ్చిన యావరేజ్ బట్టి ఏ గ్రేడో డిసైడ్ అవుతుంది. దీన్ని ఏమంటాం? ఇఫ్ ఎల్స్ మల్టీవే ఇఫ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ అంటాం. అంటే ఏంటి? ఒక ఇఫ్, ఒక ఎల్స్ ఉంటుంది. మిగతావన్నీ ఎల్స్ ఇఫ్‌లే ఉంటాయి. ఎల్స్ ఇఫ్ ఇన్ ద మీన్స్ ఎల్ ఇఫ్ మల్టిపుల్ టైమ్స్ రావడం జరుగుతుంది. అంటే నీకు ఇందాకే మాట్లాడుకున్నాం. నీకున్న కండిషన్ బట్టి ఎక్కువ స్టెప్స్ రావడం జరుగుతుంది. ఎక్కువ ఎల్స్ ఇఫ్ రావడం జరుగుతుంది. నీకున్న డెస్టినేషన్ బట్టి ఎక్కువ స్టాప్స్ వస్తాయి కదా! బస్సులో వెళ్ళేటప్పుడు. అలా. ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఏమన్నాడు చూడండి. ద రిజల్ట్ ఈజ్ పాస్. ఒకవేళ నీకు ఫస్ట్ కండిషనే ట్రూ అయిపోయింది. నువ్వు పాస్ అయిపోయినావు అని వస్తుంది. సెకండ్ నీ గ్రేడ్ ఏదైతే ఉందో అది ప్రింట్ అవుతుంది. అన్నీ ఫాల్స్ అయిపోయినాయి. లాస్ట్ స్టేట్మెంట్ ఏంటి నాన్న? ఎల్స్. ఎల్స్ ఏంటి? ద రిజల్ట్ ఈజ్ ఫెయిల్ అని వచ్చి ద గ్రేడ్ అనేది ఎఫ్ వస్తుంది. అన్నీ ఫాల్స్ అయిపోతే ఇది వస్తుంది. అవుట్‌పుట్ ఎంటర్ సబ్జెక్ట్ 1 ఇలా మార్క్స్ ఎంటర్ చేస్తాం. అన్నీ 90 అబోవ్ వచ్చాయి అన్నీ 90 వచ్చాయి. టోటల్ చూసుకుంటే 40 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి పాస్ అయిపోయాం. 390s ప్లస్ చేసి యావరేజ్ కడితే నీకు ఏ గ్రేడ్ వస్తుంది. ఎందుకంటే 90 లేదా 90 కంటే ఎక్కువ ఉంటే ఏ గ్రేడ్ అన్నాం కాబట్టి. లేదా అన్ని 2 సబ్జెక్టులు 90 వచ్చి ఒక సబ్జెక్టు 40 కంటే తక్కువ వచ్చినా ఫెయిలే. 3 సబ్జెక్ట్స్ ఈక్వల్‌గా రావాలి. లేదా 3 సబ్జెక్ట్స్ 40 కంటే ఎక్కువ రావాలి. ఎందుకంటే మనం ఎండ్ ఆపరేటర్ యూజ్ చేస్తాం నాన్న. ఏది ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా అన్నీ ఫెయిల్ అయినా వస్తుంది. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ చూడండి. డిఫైన్ అండ్ ఎక్స్‌ప్లెయిన్ ఫర్ లూప్ స్టేట్మెంట్ ఇన్ పైథాన్ గివింగ్ ఎగ్జాంపుల్స్. ఫర్ లూప్ స్టేట్మెంట్ అంటే ఏంటి? వాటి మీద చిన్న ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఆల్రెడీ మనం సి లాంగ్వేజ్‌లో నేర్చుకున్నాం. ఫర్ లూప్ అంటే ఏంటి? వాటి మీద ఎగ్జాంపుల్స్ కూడా చేస్తాం. ఫర్ లూప్ అంటే ఏంటి? ఒక కలెక్షన్ ఆఫ్ వాల్యూస్‌ని ఒకేసారి ప్రింట్ చేయాలి. అప్పుడు మాత్రం ఫర్ లూప్ యూజ్ చేస్తాం. లైక్ సపోజ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏంటి? నీకు ఒక జెరాక్స్ కావాలి. ఒక పేపర్ తీసుకెళ్ళి నీకు ఆధార్ కార్డ్ ఉన్నది కాబట్టి, ఆధార్ కార్డ్ తీసుకెళ్ళి అది నీకు ఒక 5 జెరాక్స్‌లు కావాలి. 5 అప్లికేషన్స్ నువ్వు ఫిల్ చేయాలనుకుంటున్నావు. ఆటికి 5 అప్లికేషన్స్ 5 జెరాక్స్ కావాలి. నువ్వు వెళ్ళి ఆ జెరాక్స్ అతనికి ఇస్తే ఒకసారి మిషన్‌లో పెడతాడు. ఇంటూ 5 అనే ఆప్షన్‌ని క్లిక్ చేయగానే 5 జెరాక్స్‌లు ఒకేసారి వస్తాయి. కొందరికి ఆ ఇంటూ 5 ఆప్షన్ తెలియకపోతే ఏం చేస్తారు? ఒకసారి పెట్టి ఒక జెరాక్స్ తీసి మళ్ళీ పెట్టి ఇంకో జెరాక్స్ తీస్తారు. అలా అక్కడ టైమ్ కన్జ్యూమ్ అనేది ఎక్కువ. ఇంటూ 5 ఆప్షన్ ఎప్పుడైతే యూజ్ చేశాడో అప్పుడు మాత్రం టైం సేవ్ అవుతుంది. అలా ఉంటుంది. ఇది కూడా ఫర్ లూప్. అంటే ఫర్ లూప్ అంటే ఏంటి? ఒకేసారి నంబర్ ఆఫ్ ప్రింట్స్‌ని జెరాక్స్‌లో ఎలా అయితే నంబర్ ఆఫ్ ప్రింట్స్ ఒకేసారి ప్రింట్ చేస్తాడో ఫర్ లూప్ కూడా ఒకేసారి నంబర్ ఆఫ్ ఐటెమ్స్ లేదా నంబర్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ వాటిని ఒకేసారి ప్రింట్ చేయడాన్నే ఫర్ లూప్ అంటాం. లైక్ ఏ పైథాన్ ఫర్ లూప్ ఇటరేట్స్ త్రూ ఈచ్ వాల్యూ. ఇది ఒక ఇటరేషన్స్‌లా ఉంటుంది. ఇటరేషన్ అంటే ఏంటి? ఒకటి ప్రింట్ అయిపోయిన తర్వాత ఇంకోటి ప్రింట్ అయిపోవడం. వెంటనే ప్రింట్ అవ్వడాన్ని ఇటరేషన్ వైస్ అంటాం. అండ్ సీక్వెన్స్ టైప్. సీక్వెన్స్ టైప్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు కదా! ఆఫ్టెన్ యూ నో ఎగ్జాక్ట్‌లీ హౌ మెనీ టైమ్స్ లూప్ బాడీ నీడ్స్ టు ఎగ్జిక్యూటెడ్. అంటే నువ్వు మెన్షన్ చేసుకోవాలి. నువ్వు ఎన్ని టైమ్స్ లూప్ అనేది కంటిన్యూస్‌గా రన్ అవ్వాలో పక్కాగా మెన్షన్ చేస్తే అక్కడ స్టాప్ అవుతుంది. మెన్షన్ చేయకపోతే ఏమవుతుంది? అలాగా నంబర్ ఆఫ్ టైమ్స్ అలా రిపీట్ అయిపోయి మీకు ఇన్ఫినిటీ లూప్ టైము రన్ అయిపోయి ఇన్ఫినిటీ టైమ్స్ నీకు ప్రింట్ అయిపోవడం జరుగుతుంది. అది వైల్ లూప్‌లో చూస్తాం. ఫర్ లూప్‌లో పక్కాగా కండిషన్ ఇస్తాం కాబట్టి ఇక్కడ ఆ ప్రాబ్లమ్ రాదు. సో కంట్రోల్ వేరియబుల్ కెన్ బి యూజ్డ్ కౌంట్ ద ఎగ్జిక్యూషన్స్. ఎ లూప్ ఆఫ్ ది టైప్ కాల్డ్ కౌంటర్ కంట్రోల్ లూప్. లైక్ దాని సింటాక్స్ చూడండి. ఫర్ వేర్ ఇన్ సీక్వెన్స్. ఇక్కడ మీకు అర్థమవ్వదు. ఏంటి ఇలాగుంది ఫర్ వేర్ ఇన్ సీక్వెన్స్. దాని ఎగ్జాంపుల్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ చూస్తే మీకు
మళ్ళీ అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇక్కడ చూడండి ఫర్ అని తీసుకున్నాం. ఫర్ లూప్ కాబట్టి ఫర్ లూప్ తీసుకున్నాం. అందులో సిహెచ్ అనేది ఒక వేరియబుల్. ఫర్ i ఈక్వల్స్ టు 0 i లెస్ దెన్ n ఎలాగో అయితే సిలో తీసుకున్నామో i ప్లస్ ప్లస్ సిలో ఇలా ఎలా అయితే తీసుకున్నామో ఇక్కడ కూడా సిహెచ్ అనేది ఒక వేరియబుల్. i అనే వేరియబుల్ లాగా సిహెచ్ అనేది ఒక వేరియబుల్. ఓన్లీ స్ట్రింగ్ కదా, డైరెక్ట్ ఇచ్చేవచ్చు. ఓ వేరియబుల్ తీసుకొని డైరెక్ట్ ఇన్ పైథాన్ అనే నెంబర్ ఇస్తాం అనుకో, ప్రింట్ చేస్తే 1 బై 1 ప్రింట్ అయిపోద్ది. python 1 బై 1 ఎందుకు ప్రింట్ అవుతుంది అంటే ఇది ఇటరేషన్ వైజ్ ప్రింట్ అవుతుంది కదా. అంటే ఇప్పుడు జెరాక్స్ మెషిన్‌లో 1 కాపీ పెట్టగానే ఇంటూ 5 కొట్టగానే 1 కాపీ తర్వాత ఇంకో కాపీ రావడం జరుగుతుందో, అక్కడ ఎలా జరుగుతుందో ఇక్కడ కూడా p తర్వాత y తర్వాత th అలా 1 బై 1 క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్లో చార్ట్ చూస్తే ఫర్ ఈచ్ ఐటమ్ ఈజ్ సీక్వెన్స్. ప్రతి ఐటమ్ అనేది సీక్వెన్స్‌గా ఉంటుంది. సీక్వెన్స్ ఇన్ ద మీన్స్ సీక్వెన్స్ అంటే ఏంటి చెప్పుకున్నాం? ఒక లిస్ట్ ఆ లిస్ట్‌ని ఒకేసారి ప్రింట్ చేస్తుంది 1 బై 1 అలా సీక్వెన్స్. సీక్వెన్స్ గ్రూప్ అనుకోండి పోనీ. ఇక్కడ ఏడ్ చేస్తుంది లాస్ట్ ఐటమ్ రీచ్డ్. అంటే నువ్వు ఇచ్చిన కండిషన్‌లో లాస్ట్ ఐటమ్ ఏదైతే ఉందో కండిషన్ ఏంటి? సపోజ్ నేను 0 లెస్ దాన్ ఈక్వల్స్ టు 5. లాస్ట్ ఐటమ్ ఏంటి? 5 ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయ్యి 5 దగ్గర ఆగిపోమన్నాం. ఆ లాస్ట్ ఐటమ్ రీచ్ అయ్యేదాకా అది లూప్ అనేది ఇలా చెక్ చేస్తూ ఉంటుంది. చెక్ చేసి మనం ఒక్కొక్కటి ప్రింట్ అవుతుంది. ఎప్పుడైతే ఆ కండిషన్ ట్రూ అవుతుందో అంటే లాస్ట్ ఐటమ్ 5 ఎప్పుడైతే రీచ్ అయిపోద్దో ఎగ్జిట్ అయిపోద్ది. ఎప్పుడైతే ఫాల్స్ అవుతూ వస్తుందో అలాగా లూప్ రన్ అవుతూ ఉంటుంది. అలా 1 బై 1 ప్రింట్స్ వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ చూస్తే st పైథాన్ ఫర్ i ఇన్ రేంజ్. ఇందాక రేంజ్ గురించి మాట్లాడుకున్నాం. రేంజ్ అంటే ఏం లేదు, నువ్వు లాస్ట్ ఐటమ్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ ఐటమ్ ఏదైతే ఉందో దాన్ని చెప్పడాన్ని రేంజ్ అంటాం. అంతే. ఇప్పుడు బకెట్ తీసుకున్నాం, బకెట్లో వాటర్ పోసాం. ఆ బకెట్ అనేది 5 లీటర్ బకెట్ అనుకుందాం. అందులో 6 లీటర్స్ ఆఫ్ వాటర్ వేస్తే ఏమవుద్ది? 1 లీటర్ వేస్ట్ అయిపోద్ది. 5 లీటర్స్ వరకు మాత్రమే పడుతుంది. ఎక్స్ట్రాగా వేస్తే నీకు బయటికి పోవడం అనేది జరుగుతుంది. అక్కడ 1 లీటర్ వేస్టేజ్ అవుతుంది. 5 లీటర్ ఏదైతే ఉందో అదే దాని రేంజ్. ఇక్కడ కూడా ఫర్ లూప్‌కి సమ్ ఆఫ్ ది రేంజ్ ఉంటుంది. అంత మాత్రం నువ్వు ఇచ్చే రేంజ్ బట్టే అంతవరకు మాత్రమే ప్రింట్ అవుతుంది. సపోజ్ లెంత్ st. ఇక్కడ లెంత్ అని ఎందుకు ఇచ్చుకున్నామంటే ఆ స్ట్రింగ్ అనేది నెంబర్ కాదు కదా. అది నెంబర్‌లోకి ఎలా నీకు తెలియజేస్తుంది? దాని యొక్క లెంత్‌నే నెంబర్ అంటాం కదా. లెంత్ ఎలా కౌంట్ చేస్తుంది? క్యారెక్టర్ వైజ్ కౌంట్ చేస్తుంది. 1, 2, 3, 4, 5, 6. దాని లెంత్ ఎంత అవుతుంది? 6 నాన్న. ఆ 6 వరకు లూప్ అనేది రన్ అవుతుంది 6 టైమ్స్. ఫస్ట్ టైం p ప్రింట్ అయిపోయాయి. నెక్స్ట్ y, తర్వాత t, తర్వాత h, o, n. ఎన్ని అయ్యాయి? 1, 2, 3, 4, 5, 6 టైమ్స్ రన్ అయిన తర్వాత ఎప్పుడైతే 7 నెంబర్ వస్తుందో అప్పుడు లూప్ ఎగ్జిక్యూట్ అయిపోయి మనకు అవుట్పుట్ python అనే అవుట్పుట్ వస్తుంది. థర్డ్ ఎగ్జాంపుల్ ఇలాగా రేంజ్ 1 నుంచి 11 వరకు రేంజ్ తీసుకోండి. ప్రింట్ ఏం చేయమండి అంటే 10 కామన్ కాబట్టి బ్రాకెట్లో పెట్టాడు. తర్వాత i అనేది వేరియబుల్ ఏమవుతుంది? దాని రేంజ్ వరకు చేరుతూ ఉంటుంది. 1 బై 1 లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అలాగా i ఫస్ట్ 1, తర్వాత 2, తర్వాత 3. ఎందుకంటే ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అవ్వమన్నా. 1 నుంచి స్టార్ట్ అయ్యి 11 వరకు వెళ్ళమన్నా. 11 వరకు వెళ్ళమంటే 1 నుంచి 11 అంటే ఎంత? ఒక 10 నెంబర్స్ అనుకోండి. ఈక్వల్స్ టు అది కామన్ అన్నిటికీ ఈక్వల్స్ టు
తర్వాత ఆ 10ని ఐని ఇంటూ చేయమను. 10 ఇంటూ ఐ 10 ఇంటూ 1 10 కాబట్టి 10 ప్రింట్ అయింది. తర్వాత ఈ 10 కామన్. నెక్స్ట్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి 2 వచ్చింది. తర్వాత 10 ఇంటూ 2 10 2 20. తర్వాత 10 ఇంటూ 3 10 3 30 10 4 40 10 5 50 10 6 60. అలా నీకు అవుట్పుట్ వస్తుంది. 10 7 70 10 8 80 10 9 90 10 10 100. అంటే నువ్వు ఇచ్చే వాల్యూస్ బట్టి నువ్వు ఇచ్చే రేంజ్ బట్టి ఆ రేంజ్ వరకు ప్రింట్ అవుతుంది. 1 నుంచి స్టార్ట్ అయ్యి 11 వరకు అంతే 10 నెంబర్స్. 0 నుంచి 11 అంతే 11 నెంబర్స్ అవుతాయి. 0 నుంచి 10 అంతే 10 నెంబర్స్ అని అర్థం. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అబౌట్ వైల్ లూప్ స్టేట్మెంట్ ఇన్ పై. ఇప్పుడు వరకు మనం ఫర్ లూప్ నేర్చుకున్నాం. ఇప్పుడు వైల్ లూప్ అంటే ఏంటో చూద్దాం. వైల్ లూప్ ఏ వైల్ లూప్ స్టేట్మెంట్ ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రిపీటెడ్లీ ఎగ్జిక్యూట్ టార్గెట్ స్టేట్మెంట్. వైల్ లూప్ కూడా వన్ ఆఫ్ ది రిపీటెడ్ ఎగ్జిక్యూషన్ ఆర్ సీక్వెన్స్ ఎగ్జిక్యూషన్ పార్టే. ఇది కూడా జెరాక్స్ మిషన్ లాగే వర్క్ అవుతుంది. ఒక కాపీ ఇచ్చి ఇంటూ 5 కొట్టగానే 5 కాపీస్ ఒకేసారి ప్రింట్ అవుతుందో, ఇక్కడ కూడా వైల్ లూప్ కూడా ఆ కండిషన్ ట్రూ అయ్యే వరకు ఆ లాస్ట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ లాస్ట్ నెంబర్ చేరే వరకు మిగతావన్నీ ప్రింట్ అవ్వడం జరుగుతుంది. లాస్ట్ నెంబర్ ఎప్పుడైతే చేరిపోతుందో అంతవరకు ప్రింట్ అయిపోయి టెర్మినేట్ అవ్వడం అంటే అక్కడ క్లోజ్ అయిపోతుంది. అది ఎలా ఉంటుంది, దానికి సింటాక్స్ ఏంటో ఒకసారి చూద్దాం. వైల్ ఎక్స్ప్రెషన్ అంటే కండిషన్ చెక్ చేసి స్టేట్మెంట్ లాంగ్ స్టేట్మెంట్స్ ఏమైతే ఉంటాయో అవి ప్రింట్ అవుతాయి. చూడండి, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హియర్ స్టేట్మెంట్ ఎస్ మేబీ సింగిల్ స్టేట్మెంట్ ఆర్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ ఎస్ అనేది అయితే సింగిల్ స్టేట్మెంట్ ఆర్ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అనుకోండి. ద కండిషన్ మేబీ ఎనీ ఎక్స్ప్రెషన్ అండ్ ట్రూ ఎనీ నాన్ జీరో వాల్యూ. ద లూప్ ఇటరేట్స్ వైల్ కండిషన్ ఇస్ ట్రూ. అంటే వైల్ కండిషన్ ఒక కండిషన్ ఇస్తాం కదా వైల్ లూప్లో, ఆ కండిషన్ ట్రూ ఎప్పుడైతే ట్రూ అవుతుందో ట్రూ అయ్యే వరకు కూడా లూప్ రన్ అవ్వడం జరుగుతుంది. అయిపోవడం అంటే ఏంటి, ఐ లెస్ దెన్ ఈక్వల్స్ టు 5 ఇచ్చాం నాన్న. 5 నెంబర్ వచ్చేదాకా మిగతా నెంబర్స్ అన్నీ ప్రింట్ అవుతూనే ఉంటాయి. 5 నెంబర్ ఎప్పుడైతే వస్తుందో అక్కడి నుంచి ఆ 5 నెంబర్ ప్రింట్ అయిపోయి 6 నెంబర్కి వచ్చేసరికి అక్కడికి ఎగ్జిట్ అయిపోయి క్లోజ్ అయిపోతుంది. ఆ 5 నెంబర్స్ ప్రింట్ అయిపోతాయి. ఇలా 1 2 3 4 5 ఇలా 5 నెంబర్స్ ప్రింట్ అవుతాయి. వెన్ ద కండిషన్ బికమ్స్ ఫాల్స్, ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ప్రోగ్రామ్ కంట్రోల్ పాసెస్ టు ద లైన్ ఇమీడియట్లీ ఫాలోయింగ్ ద లూప్. ఆ లూప్లో అవుట్పుట్ ఏదైతే ప్రింట్ చేయమనో అలా ప్రింట్ అవుతూనే ఉంటుంది. ఫాల్స్ అయితే ఎప్పుడైతే ట్రూ అవుతుందో అంటే ఎప్పుడైతే కండిషన్ చేరుకుంటుందో అప్పుడు టెర్మినేట్ అయిపోతుంది. అంటే ఏంటి, 6 నెంబర్కి చేరిపోయి 6 అనేది నీ లూపులోనే లేదు. అంటే కండిషన్ 5 వరకు ఇచ్చా, ఐ లెస్ దెన్ ఈక్వల్స్ టు 5 వరకు వెళ్ళమన్నా, 6 వరకు వెళ్ళొద్దాను, 5 వరకు వెళ్ళమన్నా. కాబట్టి 5 నెంబర్స్ ప్రింట్ చేసిన తర్వాత ఎప్పుడైతే 6 వస్తుందో అది ప్రింట్ అవ్వకుండా ఎగ్జిట్ అయిపోద్ది. ఇన్ పైథాన్ ఆల్ స్టేట్మెంట్స్ intended by the same number of characters spaces programming constructs are considered to be part of the single block of code. Python uses indentation as its method of grouping statements. ఇందులో గ్రూపింగ్ స్టేట్మెంట్స్ అవన్నీ ఉంటాయి. లైక్ సపోజ్ కొన్ని నెంబర్స్ తీసుకున్నాం, ఆ వాల్యూస్ని ప్రింట్ చేసాం అంటే ఇట్ ఈస్ సమ్ గ్రూప్ ఆఫ్ నెంబర్స్ తీసుకోవడమే ఇక్కడ గ్రూప్ అయింది. ఆ గ్రూప్ని ఒకేసారి ప్రింట్ చేస్తాం. ఎలా, సీక్వెన్స్ వైజ్గా ప్రింట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ కండిషన్ అసలు ఏమి ఇవ్వలే, కండిషన్ 1 కండిషన్ ఐ ఈక్వల్స్ టు 1 లేదా ఐ ఈక్వల్స్ టు 0 ఇచ్చాం. 0 అంటే ఏంటి, ఫాల్స్. అలా కూడా కాదు, ఐ ఈక్వల్స్ టు 1 వచ్చే వరకు అలా ప్రింట్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ చూద్దాం, ఎంటర్ లూప్లో ఎంటర్ అయిపో టెస్ట్
కండిషన్ ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో లూప్ టెర్మినేట్ అయిపోతుంది. టెస్ట్ కండిషన్ ట్రూ అయింది, వైల్ లూప్ బాడీలోకి వెళ్ళి అలా కంటిన్యూగా రన్ అయ్యి నీకు అవుట్పుట్ వస్తుంది. ఇది కీ పాయింట్ ఆఫ్ ది వైల్ లూప్ is that the loop might not ever run when condition is tested and result is false. The loop body if skipped and first statement after while loop will be executed. While loop అంటే ఏంటి? ఒక టైము చెక్ చేసినప్పుడు ఫాల్స్ అయిపోయాయి. ఫాల్స్ అయిపోతే వెంటనే ఏమవుతుంది, అక్కడికి టెర్మినేట్ అయిపోద్ది. అలా ట్రూ అవుతూ వస్తే అలా చెక్ చేసేసరికి ట్రూ ఇన్ ద మీన్స్ 9 కంటే తక్కువ అవ్వడం. ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చాను చూడండి, కౌంట్ వాల్యూ ఇచ్చాను, కౌంట్ వాల్యూ 0 నుంచి స్టార్ట్ అవుద్ది, అలా ఇంక్రిమెంట్ అవుద్ది. ఇక్కడ ఇచ్చాను కౌంట్ ఈక్వల్స్ టు కౌంట్ ప్లస్ 1. కౌంట్ ఇక్కడ కౌంట్ అమ్మని చెప్పాను, కౌంట్ వాల్యూ 9 అయింది నాన్న. కౌంట్ వాల్యూ ఇక్కడ 9, సారీ కౌంట్ వాల్యూ 0 నుంచి స్టార్ట్ అయింది. 0 లెస్ దెన్ ఈక్వల్స్ టు 9 కంటే 0 చిన్నది కాబట్టి ట్రూ. ఎప్పుడైతే ట్రూ అయిందో అది కౌంట్ అవుతుంది. అలా 1 ఒకటి కౌంట్ అయింది. తర్వాత కౌంట్ వాల్యూ 1, కౌంట్ వాల్యూ 2, అలా కౌంట్ అవుతూ 3, 9 అలా 9 వరకు కౌంట్ అవుతుంది. ఎప్పుడైతే 9 దాటిపోతుందో అప్పుడు గుడ్ బై వస్తుంది. మొత్తం అన్నీ కౌంట్ ఎలాగా 1 ఫస్ట్ 1 ప్రింట్ అవుతుంది. తర్వాత ఫస్ట్ 0, కౌంట్ వాల్యూ 0 కాబట్టి ఫస్ట్ 0 ప్రింట్ అవుతుంది. తర్వాత 1, 2, 3, 4, 5, 6 అలాగా 7, 8 ఇలా 9 నెంబర్స్ ప్రింట్ అయిన తర్వాత నెక్స్ట్ నెంబర్ ఎప్పుడైతే వస్తుంది 9 వస్తుందో, 9 కంటే తక్కువ ఉండాలి. 9 కంటే తక్కువ ఉండడం అంటే 8 వరకు ప్రింట్ అవుతాయి. ఎప్పుడైతే 9 వస్తుందో ఆ కండిషన్ ఫాల్స్ అవుతుంది. అంటే 9 లెస్ దెన్ 9 లెస్ దెన్ 9 కాదు కాబట్టి 9 కంటే 9 చిన్నదేంటి, 9 ఈక్వల్స్ 9 కానీ 9 కంటే చిన్నది కాదు కాబట్టి అప్పుడు మనకి అవుట్పుట్ ఏంటి, గుడ్ బై వస్తుంది. అంటే లూప్ టెర్మినేట్ అయిపోయి నెక్స్ట్ అవుట్పుట్ ఏదో అది ప్రింట్ అయిపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. వాట్ ఆర్ జనరేటర్స్ అండ్ ఇటరేటర్స్ ఇన్ పైథాన్? పైథాన్లో జనరేటర్స్ ఏంటి, ఇటరేటర్స్ ఏంటి ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ ఇటరేటర్ అంటే ఏం లేదన్న, ఇటరేషన్స్. నువ్వు ఇచ్చిన డేటాని ఒక ఇటరేషన్ వైజ్గా ప్రింట్ చేస్తుంది. 1, 2, 3, 4, 5 ఇచ్చాను, ఒక్కొక్క ఇటరేషన్. ఫస్ట్ ఇటరేషన్కి 1 ప్రింట్ అవుద్ది, సెకండ్ ఇటరేషన్కి వస్తే 2, థర్డ్, అలా టైం అనేది 5 ఇటరేషన్ వైజ్గా ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఫర్ లూప్లో అయితే 1 by 1 ఫాస్ట్గా ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ మాత్రం ఇటరేషన్ వైజ్గా ప్రింట్ అవుతుంది. Definition: an iterator is any object in Python that implements 2 methods. ఇటరేటర్ అనేది పైథాన్లో ఏ ఆబ్జెక్ట్లో యూజ్ చేసినా ఇంప్లిమెంట్ చేసిన 2 మెథడ్స్ ఉంటాయి నాన్న. అందులో ఫస్ట్ మెథడ్ ఇటర్ ఇన్ ద మీన్స్ ఇటరేషన్. సెకండ్ది నెక్స్ట్ ఇటరేషన్ ఫంక్షన్, నెక్స్ట్ ఫంక్షన్. ఫస్ట్ ఈ ఇటర్ ఫంక్షన్ అంటే ఏంటో చూద్దాం. రిటర్న్స్ ద ఇటరేటర్ ఆబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్. ఏదైతే ఆ ఫంక్షన్లో ఇట్ సెల్ఫ్ ఇన్ ద మీన్స్ ఆ ఫంక్షన్లో నెంబర్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ ఆబ్జెక్ట్లో ఉన్న నెంబర్స్ని ఇటరేషన్ వైజ్గా ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ అనేది రిటర్న్స్ ద నెక్స్ట్ ఐటమ్. ఇటరేషన్ అంటే ఫస్ట్ ఇటరేషన్ మాత్రమే, ఒక ఇటరేషన్ మాత్రం ఆ ఇటరేషన్ ఏ నెంబర్ అయితే ఉందో ఆ నెంబర్ మాత్రమే ప్రింట్ చేస్తుంది. ఎప్పుడైతే నెక్స్ట్ అయిన కండిషన్ యూజ్ చేస్తామో అప్పుడు నెక్స్ట్ ఐటెంకి వెళ్ళి ఆ ఐటెంని ప్రింట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అనేది లేదు, అప్పుడు ఒక నెంబర్ ప్రింట్ అయిపోయి అక్కడితో క్లోజ్ అయిపోద్ది. నెక్స్ట్ ఉంటే నెక్స్ట్ ఐటెం ప్రింట్ అవుతుంది. రిటర్న్ నెక్స్ట్ ఐటెం ఫ్రమ్ ది సీక్వెన్స్ ఆర్డర్లో నెక్స్ట్ ఐటెంకి వెళ్ళి నెక్స్ట్ ఐటెం ప్రింట్ అవ్వడం జరుగుతుంది. ఇఫ్ దేర్ ఆర్ నో ఫర్దర్ ఐటమ్స్, ఒకవేళ ఫర్దర్ ఐటమ్సే లేవు అప్పుడు స్టాప్ ఇటరేషన్ అనేది స్టాప్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి నాన్న,
హౌ ఇట్ వర్క్స్ అంటే ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. పైథాన్స్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ లైక్ రేంజ్. రేంజ్ అంటే ఏంటి? దాని యొక్క సైజ్ నాన్న. బైగెట్లో ఏంటి? అంటే ఎంత పడుతుందో దాన్నే రేంజ్ అంటాం. ఫర్ లూప్‌లో ఎన్ని నంబర్స్ పడతాయో దాని యొక్క రేంజ్. బకెట్‌లో ఎంత వాటర్ పడుతుందో అది దాని రేంజ్. అలా రేంజ్. అలాగే ఎన్యూమరేట్, మ్యాప్. మ్యాప్ అంటే ఏంటి? ఒక డేటాకి ఇంకో డేటాని యాడ్ చేయడాన్ని మ్యాపింగ్ అంటాం. అండ్ డేటా టైప్స్ లైక్ లిస్ట్. లిస్ట్ అంటే ఏంటి? స్క్వేర్ బ్రాకెట్స్. గుర్తుపెట్టుకోండి, లిస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్. అండ్ డిక్షనరీస్ రిటర్న్ ఇటరబుల్ ఆబ్జెక్ట్స్. అదే ఇటరేషన్ ఆబ్జెక్ట్స్. అండ్ దీస్ క్యాన్ బి కన్వర్టెడ్ ఇంటూ యూజింగ్ ఇటరేషన్ ఫంక్షన్. దీని మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇందులోకి వచ్చేసరికి ఫస్ట్ నెంబర్స్ వేరియబుల్ తీసుకుని ఇటరేషన్ నెంబర్స్ ఇటర్ ఫంక్షన్ యూజ్ చేసాం. చెప్పుకున్నాం ఆల్రెడీ మనం ఇటరేటర్స్ అనే టాపిక్లో 2 ఫంక్షన్స్ ఉంటాయి. ఒకటి ఇటర్ అండ్ నెక్స్ట్. ఇటరేషన్ ఫంక్షన్కి వచ్చేసరికి నెంబర్స్ తీసుకున్నాం. అంటే ఈ ఇటరేషన్ వైజ్గా ఈ నెంబర్స్లో వేరియబుల్లో లిస్ట్ ఏదైతే ఉందో ఇటరేషన్ వైజ్గా ప్రింట్ అవ్వమని చెప్పాను. నెక్స్ట్ ఐటీ అంటే నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళమని. నెక్స్ట్ ఐటీ అంటే అవుట్పుట్ 1 ప్రింట్ అవుద్ది. తర్వాత నెక్స్ట్ ఐటీ అనేసరికి నెక్స్ట్ ఇటరేషన్ అంటే నెక్స్ట్ నెంబర్కి వెళ్ళి ఆ నెక్స్ట్ నెంబర్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఐటీ అంటే ఫర్ లూప్కి ఇది ఒక అప్డేటెడ్ వర్షన్ అనుకోండి. ఫర్ లూప్లో ఒక కండిషన్ ఇస్తాం, ఆ కండిషన్ బట్టి ప్రింట్ అవుతుంది. కండిషన్ బట్టి నెక్స్ట్ నెంబర్కి వెళ్తుంది. ఇక్కడ ఏంటి కండిషన్? నెక్స్ట్ ఇటరేషన్, నెక్స్ట్ ఇటరేషన్, నెక్స్ట్ ఇటరేషన్. ఇక్కడ టైం కొంచెం ఎక్కువే, బట్ ఈ ఇటరేటర్స్, ఈ నెక్స్ట్ ఇటరేటర్స్ అనే టాపిక్లో ఇటరేషన్ అంటే తెలుసుకోవాలి కాబట్టి మీకు చెప్తాను. అంటే ఫస్ట్ 1, 2, 3 ఫస్ట్ ఇటరేషన్ అయిపోయింది. సెకండ్ ఇటరేషన్ కంప్లీట్ అయింది. థర్డ్ ఇటరేషన్ ఏంటి? నెక్స్ట్ ఇటరేషన్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తేనే నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళి 3 అనే నెంబర్ ప్రింట్ అవుద్ది. ఇంకా నెక్స్ట్ చూద్దాం. తర్వాత నెక్స్ట్ ఇటరేషన్కి వెళ్ళమన్నాం. అంటే మనకి ఉన్న ఐటమ్స్ అన్నీ అయిపోయినాయి. కానీ మన నెక్స్ట్ ఇటరేషన్ కాల్ చేసేసరికి ఏమవుతుంది? రైజెస్ స్టాప్ ఇటరేషన్. ఒక ఇష్యూ అనేది రైజ్ అవుద్ది. అంటే స్టాప్ ఇటరేషన్ అక్కడి నుంచి స్టాప్ అయిపోద్ది. అంటే ఇంకా ప్రింట్ చేయాల్సిన ఐటమ్స్ ఏం లేవు కాబట్టి అక్కడ అయిపోద్ది. ఇన్ దిస్ ఎగ్జాంపుల్ ఇటర్ నెంబర్స్ క్రియేట్స్ ఏ ఇటరేటర్. ఒక ఇటరేటర్ యూజ్ చేసుకొని ఆ ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం ఇటరేషన్ వైజ్గా మనం ఇచ్చిన డేటాని ప్రింట్ చేయడం జరిగింది. ఈచ్ కాల్ టు నెక్స్ట్ ఇటరేషన్ కాల్ చేయాలంటే ఏ ఫంక్షన్ యూజ్ చేయాలి? నెక్స్ట్ అనే ఫంక్షన్. అందులో మిడిల్ ఏంటి? ఇటర్ ఫంక్షన్. ఐటీ అంటే ఇటరేషన్ ఫంక్షన్. రిటర్న్స్ ద నెక్స్ట్ ఐటమ్. ఐటీ అంటే ఐటమ్ నాన్న. ఐటీఈఆర్ అయితే ఇటరేషన్. ఫస్ట్ రాసినప్పుడు ఇటరేషన్ అని రాస్తాం. నెక్స్ట్ కాల్ చేసినప్పుడు మాత్రమే నెక్స్ట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే నెక్స్ట్ ఐటమ్ రావడం జరుగుతుంది. కస్టమ్ ఇటరేటర్ క్లాస్ యూజ్ చేసుకునే ఎగ్జాంపుల్ చూద్దాం. క్లాస్ కౌంట్ డౌన్. అందులోకి వచ్చేసరికి మెథడ్ మాడ్యూల్ ఏంటి? డెఫ్ ఇనీషియల్గా ఏముంటుంది? సెల్ఫ్ స్టార్ట్. ఇనీషియల్గా ఏంటి? స్టార్ట్ అవుతుంది. సెల్ఫ్ డాట్ కరెంట్ పొజిషన్ అంటే స్టార్టింగ్ పొజిషన్ ఏంటి? స్టార్ట్. డెఫ్ ఇటర్ సెల్ఫ్ అంటే ఇటరేషన్ మాడ్యూల్కి వెళ్దాం. అందులోకి వచ్చేసరికి రిటర్న్ సెల్ఫ్. అందులో సెల్ఫ్ అంటే ఏంటి? సెల్ఫ్లో ఏ వాల్యూస్ ఉంటాయో ఆ వాల్యూస్ని ప్రింట్ అవుతాయి. సపోజ్ 1, 2 ఇక్కడ సెల్ఫ్లో ఏ వాల్యూస్ ఉన్నాయి? 1, 2, 3 ఉన్నాయి. ఫస్ట్ ఇటరేషన్ కాబట్టి 1 ప్రింట్ అవుద్ది ఇక్కడ. నెక్స్ట్ డెఫ్ నెక్స్ట్ సెల్ఫ్ అంటే నెక్స్ట్ అనే ఆపరేషన్ ఎప్పుడైతే యూజ్ చేస్తావో అప్పుడు మాత్రమే నెక్స్ట్ ఐటెంకి వెళ్ళి ఆ సెల్ఫ్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయడం జరుగుతుంది. ఇఫ్ డాట్ కరెంట్ అంటే స్టార్టింగ్ పొజిషన్ ఏదైతే ఉందో స్టార్టింగ్ పొజిషన్ 1 కదా, ఆ వాల్యూ అనేది
జీరోకి ఈక్వల్ లేదా జీరో కంటే పెద్దదైతే రైజ్ స్టాప్ ఇటరేస్. సారీ జీరో కాదు. సెల్ఫ్‌లో ఎన్ని నంబర్స్ ఉంటాయి? దాని లెంత్ ఎంత? 3 1, 2, 3 3 కదా! వాల్యూస్ ఇవే కదా తీసుకున్నాం మనం. ఆ వాల్యూస్ కంట ఎప్పుడైతే జీరోస్ అంటే ఏంటి? ఇలా కౌంట్ తగ్గుతూ వస్తుంది. ఒక్కొక్కటి ప్రింట్ అయితే దాని లెంత్ తగ్గిపోతుంది కదా! 1 ప్రింట్ అయిపోయింది. ఇంకా లెంత్ ఎంత మిగిలింది? 2. ఇది కూడా ప్రింట్ అయిపోయింది. దాని లెంత్ 1. అది కూడా ప్రింట్ అయిపోయింది. దాని లెంత్ 0కి చేరిపోతుంది కదా! ఎప్పుడైతే దాని లెంత్ ఎప్పుడైతే 0కి వెళ్తుందో, ఎప్పుడైతే వాల్యూస్ మరలేవో అప్పుడు ఒక ఇష్యూ రైజ్ అయ్యి ఇటరేషన్ అక్కడితో స్టాప్ అయిపోద్ది. ఒకవేళ వాల్యూ ఈజ్ సెల్ఫ్ డాట్ కరెంట్. సెల్ఫ్ డాట్ కరెంట్‌లో ఏదైనా సమ్ వాల్యూ ఉన్నదనుకో, 0 కంటే తక్కువ అంటే -1 అలా ఏమైనా వాల్యూస్ ఉంటే అప్పుడు రిటర్న్ వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. ఫర్ నమ్ ఇన్ కౌంట్ డౌన్ ఒక నెమ్ అనే వేరియబుల్ తీసుకున్నాం. కౌంట్ అనే ఫంక్షన్ అంటే ఇది కౌంట్ డౌన్ మాడ్యూల్ యూజ్ చేసుకొని చేస్తాం. ఇందాక ఇటరేషన్ ఫంక్షన్ యూజ్ చేసాం. ఇప్పుడు కౌంట్ డౌన్‌లో 5 అని నంబర్ తీసుకోండి. ఇందులోకొచ్చేసరికి ఫస్ట్ ప్రింట్ ఏం చేశాడు? నెంబర్ ప్రింట్ చేశాడు. 5 అంటే డైరెక్ట్ కౌంట్ డౌన్ ఇస్తాం కాబట్టి 5, 4, 3 అలా ప్రింట్ అవుతూనే వస్తాయి. 5, 4, 3, 2, 1 1కి చేరిపోతుంది. ఎప్పుడైతే 0 వస్తుందో, 0కి ఈక్వల్ అవుతుందో అప్పుడు అక్కడేంటి 1, 2, 3, 4, 5 అలా నంబర్స్ చిన్న నుంచి పెద్దవి ప్రింట్ అయ్యి ఇక్కడికొచ్చేసరికి పెద్ద నుంచి చిన్న ప్రింట్ అవుతాయి. 5 నుంచి 1కి ప్రింట్ అయ్యి 0కి ఎప్పుడైతే వస్తాయో దాని లెంత్ 0కి ఎప్పుడైతే చేరిపోతుందో అప్పుడు టెర్మినేట్ అయిపోద్ది. నెక్స్ట్ జనరేటర్స్. ఇటరేటర్స్ అయిపోయినాయి. ఇప్పుడు జనరేటర్స్ సెకండ్ టాపిక్ ఇది. ఇందులోకి వచ్చేసరికి డెఫినేషన్ చూద్దాం. ఏ జనరేటర్ ఈజ్ ఏ స్పెషల్ టైప్ ఆఫ్ ఇటరేషన్. ఇది కూడా ఒక స్పెషల్ టైప్ ఇటరేషన్ నాన్న. డిఫైన్డ్ యూజింగ్ ఫంక్షన్ విత్ ఈల్డ్ కీవర్డ్. ఈ ఈల్డ్ కీవర్డ్ ఇన్ ద మీన్స్ ఎప్పుడైతే నీకు ఇటరేషన్స్ అయిపోతాయో ఈల్డ్ పాయింట్ వస్తుంది కదా! ఆ ఈల్డ్ పాయింట్ దగ్గర నీకు టెర్మినేట్ అయిపోద్ది. ఇట్ అలౌస్ యూ టు రైట్ ఇటరేటర్స్ ఇన్ ఏ వెరీ కాన్సిస్ అండ్ రీడబుల్ వే వితౌట్ ఇంప్లిమెంటింగ్ ద ఇటరేషన్ అండ్ నెక్స్ట్. ఇటరేషన్ అండ్ నెక్స్ట్ ఫంక్షన్‌ని యూజ్ చేయకుండా లేదా ఇంప్లిమెంట్ చేయకుండా ఈ మెథడ్ మాన్యువల్‌గా వర్క్ అవుతుంది. అది ఎలా చూద్దాం. when generator function is called, it returns a generator. ఇది ఒక జనరేటర్ని రిటర్న్ చేస్తుంది. ఆబ్జెక్ట్ విచ్ కెన్ బి ఇటరేటెడ్ ఓవర్ లైక్ యాన్ ఇటరేటర్. ఇది కూడా ఒక ఇటరేటర్ లాగా పనిచేస్తుంది నాన్న. దానికి కొన్ని కీ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ వచ్చేసరికి జనరేటర్స్ పాజ్ దేర్ ఎగ్జిక్యూషన్ అట్ ఈల్డ్ ఆర్ రెజ్యూమ్. ఇప్పుడైతే నెక్స్ట్ ఇటరేషన్స్ ఎప్పుడైపోతాయో అంటే ఇంకా ప్రింట్ కావాల్సిన ఐటమ్స్ ఎప్పుడైతే అయిపోతాయో అక్కడితో ఈల్డ్ పాయింట్ వచ్చినట్టు లేదా రెజ్యూమ్ పాయింట్ వస్తుంది. అప్పుడు ఫ్రమ్ ద నెక్స్ట్ ఇటరేషన్ మరి క్రియేట్ అవ్వదు. దే డు నాట్ స్టోర్ ద ఎంటైర్ సీక్వెన్స్ ఇన్ మెమొరీ. ద ఈల్డ్ వన్ ఐటమ్ ఇన్ అట్ ఏ టైమ్. ఒక టైంలో ఒక ఇటరేషన్ మాత్రమే జరుగుతుంది. దానికి మెమరీ అనేది ముందే ఇస్తామో ఇవ్వమో ఎలా తెలుస్తుందంటే మన నెంబర్ వైజ్ జరిగే ఇటరేషన్స్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఒకసారి చూడండి. జనరేటర్ ఫంక్షన్ డెఫ్ కౌంట్ అప్ టు మ్యాక్స్. చూడండి, ఒక మ్యాక్స్ అనే నెంబర్ వరకు వెళ్ళే ఆ నెంబర్ వరకు ఎప్పుడైతే వెళ్తుందో అక్కడ ఈల్డ్ పాయింట్ వచ్చి రెజ్యూమ్ అయిపోతుంది. అంటే ఏంటి? దానికి ఒక మెమరీ క్రియేట్ అవ్వాలన్నా ఆ మ్యాక్సిమం పాయింట్ చేరే వరకు మెమరీ క్రియేట్ అవుతుంది. చూడండి, వైల్ కౌంట్ లెస్ దాన్ ఈక్వల్స్ టు మ్యాక్స్.
అంటే మ్యాక్స్‌కి ఈక్వల్ లేదా మ్యాక్స్ కంటే తక్కువ అయిన వరకు అది ప్రింట్ అవుతూనే ఉంటుంది. అంటే ఈల్డ్ కౌంట్. ఈల్డ్ పాయింట్ అంటే నెక్స్ట్ ఇటరేషన్‌కెళ్ళం నాన్న. నెక్స్ట్ బదులు ఈల్డ్ ఇచ్చేసాం. రెజ్యూమ్ అంటే ఏంటి? అక్కడితో ఆగిపోవడం. ఫర్ నెమ్ ఇన్ కౌంట్ అప్ టు 5. నంబర్ అనేది 5 వరకు ప్రింట్ అవ్వమని చెప్పిందిక్కడ. రేంజ్ మాక్సిమం మాక్సిమం ఎంత? నంబర్ ఎంత? తెలియాలి కదా! ఫర్ లూప్‌లో అక్కడ పెట్టాం. కౌంట్ అప్ టు ఎంత వరకు? 5 వరకు. 5 వరకు కౌంట్ అయిపోతుంది. అవుట్‌పుట్ 5 వస్తుంది. నెక్స్ట్ 6 నంబర్ ఎప్పుడైతే వస్తుందో ఈల్డ్ పాయింట్స్ అయిపోయి లాస్ట్ అన్ని ఇటరేషన్ అయిపోయిన తర్వాత ఈల్డ్ పాయింట్ వచ్చి అక్కడితో ఇటరేషన్ ఆగిపోతుంది. ఈచ్ కాల్ టు ఈల్డ్ ప్రాసెస్ ప్రొడ్యూస్ వాల్యూ. ప్రతి కాల్‌లో ఈల్డ్ అనేది ఒక వాల్యూని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎప్పుడైతే మాక్సిమం వాల్యూకి చేరుకుంటుందో అక్కడితో ఇటరేషన్ ఆగిపోతుంది. అండ్ ద ఫంక్షన్స్ స్టేట్ ఈజ్ ప్రిసర్వ్డ్ ఇన్ ద మెయిన్ బిట్వీన్ ఇటరేషన్స్. ఆల్రెడీ ఇటరేషన్స్ అంటే ప్రిసర్వ్డ్‌గా ఉంటాయి. లైక్ మాక్సిమం నంబర్స్ ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి. చూడండి ఇక్కడ టేబుల్ చూద్దాం. ఫ్యూచర్, ఇటరేటర్, జనరేటర్. అసలు ఇటరేటర్‌కి, జనరేటర్‌కి డిఫరెన్స్ ఏంటో ఇక్కడ చూద్దాం. ఇక్కడ డెఫినిషన్ చూసేసరికి యూజ్ ఇటరేషన్ ఫంక్షన్ అండ్ నెక్స్ట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఇక్కడ మాత్రం ఈల్డ్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేస్తాం. ఈల్డ్ ఫంక్షన్ అంటే ఒక ఇటరేషన్ తర్వాత ఒక ఇటరేషన్‌కెళ్ళి ఎప్పుడైతే మాక్సిమం వాల్యూని చేరుతుందో అక్కడితో అంటే అక్కడితో టెర్మినేట్ అయిపోయని చెప్తుంది. సింటాక్స్ కాంప్లెక్సిటీ మోర్ బోయిలర్ ప్లేట్ కోడ్ మోర్ కాన్స్టెంట్ రీడబుల్. అంటే ఇది ఎక్కువ ఇటరేషన్ వైజ్ ఉంటుంది కోడ్. ఇది ఈజీగా రీడ్ అయిపోతుంది నాన్న. అంటే ఒకసారి చూడండి, ఇది ఈజీగా మనం అర్థం చేసుకునేటట్లు 5 వరకు ప్రింట్ అవ్వని ఈజీగా రీడబుల్ అవుతుంది. ఏంటి? ఈల్డ్ కౌంట్‌కి వచ్చేసరికి మనకి. అది ఏంటి? జనరేటర్‌లో. నెక్స్ట్ మెమరీ యూసేజ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. క్యాన్ స్టోర్ ఫుల్ డేటా ఇన్ మెమరీ. ఇది ఫుల్ డేటాని స్టోర్ చేసుకుంటుంది. ప్రొడ్యూస్ ఐటమ్ లేజీలీ వన్ అట్ ఎ టైమ్. ఇది ఐటమ్ లేజీగా వచ్చి ఒక్కొక్కటి స్టోర్ చేసుకుంటుంది మెమరీలో. స్టేట్ మేనేజ్మెంట్‌కి వచ్చేసరికి మాన్యువల్లీ హ్యాండిల్డ్. అది మాన్యువల్‌గా హ్యాండిల్ అయిపోతుంది. ఇక్కడ మాత్రం ఆటోమేటికల్లీ ఇది ఆటోమేటిక్‌గా అవుతుంది. ఇది మాన్యువల్‌గా అవుతుంది. ఏంటి మాన్యువల్‌గా అంటే నెక్స్ట్ ఇటరేషన్ అని నెక్స్ట్ ఐటీ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే మాన్యువల్‌గా అవుతుంది. ఇది ఆటోమేటిక్‌గా అయిపోతుంది. ఎందుకంటే డైరెక్ట్ కండిషన్ ఇస్తాం కాబట్టి. డైరెక్ట్ కండిషన్ ఇస్తాం. ఆటోమేటిక్‌గా ఇటరేషన్స్ అయిపోతాయి. ఇక్కడ మాత్రం ఏంటి? స్టేట్ మేనేజ్మెంట్ మాన్యువల్‌గా నెక్స్ట్ ఐటీ అనే ఫంక్షన్స్ రాసుకుంటే గానీ అవ్వదు అక్కడ. రీయూజబిలిటీ వచ్చేసరికి నీడ్స్ రీఇనిషియలైజేషన్. అంటే మళ్ళీ నెక్స్ట్ ఫంక్షన్ యూజ్ చేయాలంటే ఏంటి? మళ్ళీ ఇనిషియలైజ్ చేసుకోవాలి. అలా. జనరేటర్ మస్ట్ బి కాల్డ్ అగైన్. జనరేటర్ వన్స్ క్రియేట్ చేసిన తర్వాత మస్ట్ బి కాల్డ్ అగైన్. అంటే మళ్ళీ కాల్ చేయకుండా ఒకసారి కాల్ చేస్తే చాలు, నంబర్ ఆఫ్ టైమ్స్ అనే ఇటరేషన్స్ ప్రింట్ అయిపోతాయి. నంబర్ ఆఫ్ టైమ్స్ ఇటరేషన్స్ అనేవి ప్రింట్ అవుతాయి. అంటే నువ్వు ఇచ్చే కండిషన్ బట్టి ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ చూడండి నాన్న, జనరేటర్ ఎక్స్‌ప్రెషన్స్. అసలు జనరేటర్ ఎక్స్‌ప్రెషన్స్ ఏంటో చూద్దాం. జస్ట్ లైక్ లిస్ట్ కంపారిజన్స్, పైథాన్ ఆల్సో సపోర్ట్స్ జనరేటర్ ఎక్స్‌ప్రెషన్స్ ఫర్ క్విక్ మెమరీ ఎఫిషియెంట్ ఇటరేషన్. అంటే జనరేటర్ అనేది ఫాస్ట్‌గా ఆన్సర్ ఇస్తుంది. క్విక్ ఎక్స్‌ప్రెషన్ అండ్ మెమరీ ఎఫిషియెంట్ ఇటరేషన్. మెమరీ ఎఫిషియన్సీ ఎందుకంటే అక్కడ ఫుల్ మెమరీని ఇచ్చేస్తుంది. ఏది? ఇటరేషన్. ఇక్కడ మాత్రం నెంబర్ 1 బై 1 అంటే నీకు ఎన్ని ఐటెమ్స్ వచ్చేసరికి అన్ని ఐటెమ్ వరకే ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాం కదా! అన్ని ఐటెమ్స్
మాత్రమే ప్రింట్ చేసి మిగతా మెమరీ ఉంటుంది కదా! దానికి నల్ పాయింటర్ వచ్చి మిగతా మెమరీ మాత్రం క్లోజ్ అంటే మిగతా మెమరీ యూజ్ చేయదు. అక్కడితో క్లోజ్ అవుతుంది. లైక్ ఒక ఎగ్జాంపుల్ చూడండి. జన్ అనే జనరేటర్ ఆపరేషన్ తీసుకొని x ఇంటూ x ఫర్ ఇన్ రేంజ్ 5 ఆ x వేరియబుల్ తీసుకొని దాన్ని దా అదే నెంబర్‌తో ఇంటూ చేసి ప్రింట్ అవ్వమన్నాం. సపోజ్ ఫస్ట్ 0 ఇంటూ 0 0 తర్వాత 1 ఇంటూ 1 1 2 ఇంటూ 2 4 3 ఇంటూ 3 9 4 ఇంటూ 4 16 అలా ప్రింట్ అయింది. అంటే x ఇంటూ x అంటే అదే నెంబర్‌తో దాన్ని ఇంటూ చేసి ప్రింట్ చేయమని చెప్పాం. ఇక్కడితో మనకి యూనిట్ 1 కంప్లీట్ అయింది. దీన్ని మనం కొంచెం జాగ్రత్తగా నేర్చుకుంటే మీకు ఒకటికి 2 సార్లు కోడింగ్ ప్రాక్టీస్ చేయండి. అలాగే 1, 2 సార్లు మీ థియరీ సబ్జెక్ట్ అదే థియరీ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. అవి అలా 1, 2 సార్లు చదివితే కోడింగ్ కూడా సింపుల్‌గా అర్థమవుతుంది నాన్న.